నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఔరంగజేబ్ సమాధికి సంబంధించి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. సంచలనంగా మారింది. ఔరంగజేబ్ సమాధిని తొలగించాలంటూ మరి ఈ నేపథ్యంలో కొన్ని వాదనలు వినిపిస్తున్న క్రమంలో అక్కడ దాడులకు కూడా పాల్పడిన క్రమం మనం చూస్తున్నాం. మరి ఈ సంఘటన మీద మనతో పాటు విశ్లేషణ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు మన స్టూడియోలో సమరసింహారెడ్డి గారు. వీరు యువ న్యాయవాది, అదేవిధంగా రైట్ వింగ్ యాక్టివిస్ట్. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. సమరసింహారెడ్డి గారు నమస్తే. నమస్కారం. ఇప్పుడు ఔరంగజేబ్ తొలుత ఔరంగజేబ్ అంటే తొలితరం వారికి బాగా తెలిసిన వ్యక్తి, మధ్యతరం వారికి అంతంత, అంటే మనకి అంతంతగా, నెక్స్ట్ జనరేషన్ కూడా తెలియాల్సిన పరిస్థితి. అసలు ఔరంగజేబ్ ఎవరు అంటారు? చరిత్రలో వారికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటారు? అయితే ముఖ్యంగా అండి, మనకు మన దేశం గురించి చరిత్ర ఎవరు తెలిసినా కూడా మన దగ్గర ముందు నుంచి కూడా ఈ స్వతంత్ర రాజ్యాలు ఉండే. ఉత్తర భారతదేశంలో కూడా మనం ఇప్పుడు రాష్ట్రాలుగా అనుకుంటున్నాం, కానీ అప్పుడు ఒక్కో రాష్ట్రంలో కూడా ఎన్నో చిన్న చిన్న రాజ్యాలు ఉండే. ఈవెన్ మనము స్వాతంత్రం వచ్చే నాటికి కూడా సుమారు 500 మీద చిన్న చిన్న రాజ్యాలు ఉండే మన దేశంలో. బ్రిటిష్ వారు ఉన్నా కూడా చిన్న చిన్న రాజ్యాలు ఉండే, అన్ని మన దేశంలో విలీనమైనాయి. అట్లాంటిది ఈ 800 సంవత్సరాల 8వ శతాబ్దం కన్నా ముందు అంతా ఇక్కడ ఉన్న వాళ్ళు హిందువులు కానీ బుద్ధులకు సంబంధించిన కానీ రాజులు ఉండే. ఇక్కడ మన దేశీయుల పాలన ఉండేది. మొట్టమొదటిసారిగా కాసిం అనేవాడు మొట్టమొదటిగా మన దేశానికి దండయాత్ర చేశాడు 8వ శతాబ్దంలో. దండయాత్ర చేసి ఉత్తర భారతదేశంలో కొన్ని ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఈవెన్ పంజాబ్ వరకు కూడా వాళ్ళు మొట్టమొదటిసారిగా విదేశీయులు మన మీదకి దండయాత్ర చేసి మన ప్రాంతాలను గెలుచుకున్నారు. ముఖ్యంగా మన అప్పుడున్న స్వతంత్ర రాజులు ఎవరైతే ఉన్నారో, హిందూ రాజులు, రాజ్పుతులు కానీ లేకపోతే ఇతర వర్గాలకు సంబంధించి ఎవరైతే రాజులు ఉన్నారో వాళ్ళ మధ్య ఉన్న అనైక్యత వల్ల విదేశీయులు మన మీదకి దండయాత్ర చేశారు. అది చరిత్రలో ఉన్నది వాస్తవం. అయితే ఈ మొఘలులు అనేవాళ్ళు మేబీ 1562 సంవత్సరం అనుకుంటాను. ఆ కాలంలో బాబర్ అనేవాడు మొఘలులకు సంబంధించి మొట్టమొదటిసారిగా మన దేశం మీదకి దండయాత్ర చేసి చాలా ప్రాంతాలని, ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. అది కూడా మనం చదువుకున్నాం. అయితే ఆ బాబర్ తర్వాత బాబర్ కొడుకు హుమాయూన్ తర్వాత కొడుకు అక్బర్ అంటే మనకు తెలిసిన వాళ్ళు. అక్బర్ తర్వాత తరం వాళ్ళు వచ్చిన వాళ్ళు షాజహాన్, మనకు తెలిసిన వాళ్ళు. ఆ షాజహాన్ యొక్క కొడుకే ఈ ఔరంగజేబ్. చరిత్రకు సంబంధించి చూస్తే మొత్తానికి ఔరంగజేబ్ అనేవాడు కూడా ఈ మొఘలులకు సంబంధించిన ఈ వంశానికి సంబంధించిన రాజు. ఈ ఔరంగజేబ్ సంబంధించి మనము చాలా వరకు ఇప్పుడు మొఘలులు కానీ మన దేశానికి వచ్చిన వాళ్ళు ముందుగా గజనీలు వచ్చారు, గోరీలు వచ్చారు, వాళ్ళ వంశస్థులు మన మీద దండయాత్ర చేశారు చాలాసార్లు. ఒక గజని అనేవాడు మన భారతదేశానికి సోమనాథ్ ఆలయానికి దండయాత్ర 17 సార్లు దండయాత్ర చేసి 17 సార్లు కొల్లగొట్టుకుని పోయాడు. అంత సంపద మన దేశంలో ఉంది. తర్వాత ఇప్పుడు సుల్తాన్లు కానీ పఠాన్లు కానీ ఇట్లా ఎంతో మంది, అందులో కూడా ఒకరే కాదు, ఆ ముస్లింలకు సంబంధించి విదేశీ మతాలకు సంబంధించి ఉన్న ఎన్నో వర్గాలు, వాళ్ళ దాంట్లో కూడా ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇరాన్, ఇరాక్ అందులో కూడా ఎన్నో జాతులు ఉన్నాయి. ఆ జాతులకు సంబంధించిన వాళ్ళు ఎవరు అట్లా చాలా వరకు దండయాత్ర చేశారు. మన దేశంలో ఉన్న సంపదని చాలా వరకు కొల్లగొట్టుకుపోయారు. కానీ ఒకటి ఏంటంటే, ఈ మొఘలులో వచ్చిన తర్వాత కూడా మన దేశంలో ఉన్న సంపదనే కొల్లగొట్టడంతో పాటు మన దేశ సంస్కృతిని నాశనం చేద్దాం అనుకున్నాం. అది అక్కడ ప్రాబ్లం వచ్చింది. తర్వాత పోనీ అందులో మొఘలులో కూడా చాలా వరకు రాజులు దుర్మార్గంగా పరిపాలించారు అనుకున్నా కూడా ఒక ఔరంగజేబు మాత్రం ఆ దుర్మార్గులలో కూడా అంతకుమించి దుర్మార్గమైన రాజు మన దేశ చరిత్రలో లేడు. అలాంటిది ఔరంగజేబు రాజు అయ్యేటప్పుడు కూడా ఎంత ఘోరాతి ఘోరంగా అంటే ఒక హిందూ మతాన్ని మొత్తం ఇక్కడ ఉండొద్దు అన్న ఆలోచనతోటే ఆయన పరిపాలన అంతా సాగేది. ఔరంగజేబు పరిపాలనలో ఎలా ఉందంటే, మనం చాలా వరకు మనము వింటాం జిజియా పన్ను అని, హిందువులకు పన్ను అని. చాలా వరకు ఏంటంటే, మనము హిందువులుగా ఉన్నాం కాబట్టి పిలక ధరించడం, లేకపోతే బొట్టు పెట్టుకున్నాం, లేకపోతే గుడికి పోయినాం కాబట్టి మనం పన్ను కట్టాల్సిన పన్ను, అంటే జుట్టు మీద పన్ను, జిజియా పన్ను. అంటే అట్లా రకరకాల పన్నులలో జిజియా పన్ను అనేది హిందువులు మన దేశంలో, మన సంస్కృతిలో, మన గడ్డ మీద మనము హిందువులుగా బతకాలంటే కప్పం కట్టాల్సిన పరిస్థితి. ఓకే. తర్వాత వాళ్ళ ఔరంగజేబ్ పరిపాలన ఎట్లుండదంటే, ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో ఖురాన్ తీసుకొని నువ్వు మతం మారుతావా లేకపోతే చస్తావా, అంత ఘోరమైన పరిస్థితులు మన హిందువులు అనుభవించారు. ఔరంగజేబ్ పరిపాలన ఎట్లుందంటే, ఉత్తర భారతదేశం నుంచి ఈవెన్ మన మహారాష్ట్ర వరకు కూడా, ఈవెన్ బెంగళూరు, కర్ణాటక ప్రాంతం వరకు కూడా ఔరంగజేబు తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ కూడా ఎక్కడెక్కడైతే ఆలయాలు ఉన్నాయో, హిందూ ఆలయాలు, వాటన్నిటిని ధ్వంసం చేశాడు. నేనేమంటే, ఆయన డబ్బుల కోసం వచ్చిండు, లేకపోతే ఇక్కడ ఆస్తుల కోసం వచ్చిండు, సంపద కోసం వచ్చిండు, అది తీసుకున్నాడు. సరే, అది మనము ఏమంటారు పరిపాలించబడ్డము, మనము బానిసత్వంలో ఉన్నాము, సరే అనుకోవచ్చు. కానీ మన సంస్కృతిని నాశనం చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ భయానికో లేకపోతే భక్తికో లేకపోతే డబ్బులు ఇచ్చో ఏ విధంగా మతం మార్చాలి. ఒకవేళ మతం మారకపోతే వాళ్ళని సంహరించాలి. హిందువుల మీద ఎంతో, మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి. మహిళలు కుటుంబాలను చంపేశారు, నడి రోడ్లలో నరకం చేశారు. ఇంత ఘోరంగా ఔరంగజేబు పరిపాలనలో ముఖ్యంగా ఏమైందంటే, ఇక్కడ
హిందువులు కూడా ఆయన దగ్గర కూడా హిందువులు లేరని కాదు. ఒకటి మనం చరిత్రలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈవెన్ చరిత్ర కన్నా ముందు మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇప్పుడు ఎంఐఎం సంబంధించి పేరులోనే ఏముంది, ముస్లిం సంబంధించిన పార్టీ అని వాళ్ళు చెప్పుకుంటారు, పేరులోనే ఉంది. ఏఎంఐ పార్టీ ఉంది కదా, ఎంఐఎం పార్టీకి సంబంధించి ముస్లిం పార్టీ అయినా మొత్తం ముస్లింలతో చేయరు కదా. ఆయనకు హిందువులు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ హిందూ కాదు, సపోర్ట్ చేయలేడా? ఇప్పుడు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తలేడా? లేకపోతే నేషనల్ పార్టీలో చేయలేదా? నేనేమంటానంటే, మొత్తము ఒక వ్యక్తిని మొత్తం ఒక సమాజానికి అంటగట్టడం కూడా కరెక్ట్ కాదు. నేనేంటంటే, ఔరంగజేబు పాలనలో ఉన్నప్పుడు హిందువులు కూడా ఆయన వెంట ఉన్నారు, ఆయనకు సపోర్ట్ చేశారు. ఏమేంటంటే, అంటే ఇక్కడ సమరసింహారెడ్డి గారు, చరిత్ర అనేది ఒకరు లిఖిస్తే మనం చదువుతున్నది, మన కంటితో చూసింది కాదు కదా. సో రాసేవాడిది పెన్ అయితే ఆ పెన్నే రాసేది చరిత్రగా మారిందనుకోవచ్చా? ఔరంగజేబు అటువంటి కాదేమో అని ఒక భావన లేదంటారా, రాదంటారా? అంటే ఒకటి ఔరంగజేబు సంబంధించి అది ఎందుకు అన్నది నేను చెప్పే ముందు ఈ ఔరంగజేబు సంబంధించిన ఇంకా కొన్ని అరాచకాల గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, ఔరంగజేబు కాలంలో హిందువులు బతకాలంటే పరిస్థితి ఎట్ల వరకు వచ్చిందంటే, అయితే నువ్వు మతం మారు, లేదంటే చావాలని. అలాంటి పరిస్థితులలో ఇంకా కొద్ది రోజులలో ఇదంతా ఇస్లాం అయిపోతుంది అన్న పరిస్థితులలో ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు ఇరాన్ ఉంది, ఇరాన్ తర్వాత టర్కీ కానీ ఈజిప్ట్ కానీ ఇవన్నీ ఒక సంస్కృతి, మన హిందూ సమాజంతో పాటు ఈ సంస్కృతితో పాటు అక్కడ కూడా సంస్కృతులు ఉండే. పర్షియన్ సంస్కృతి కానీ, లేకపోతే ఈజిప్షియన్ సంస్కృతి కానీ, అట్లా ఎన్నో సంస్కృతులు ఉండే. ఇప్పుడు ఆ సంస్కృతులు ఉన్నాయా? లేదు, అన్ని మతాలు మారిపోయాయి. ఇప్పుడు అక్కడ ఆ సంస్కృతిని పాటించే వాళ్ళు లేరు. అట్లా ఇక్కడ కూడా హిందూ మతాన్ని మొత్తం నాశనం చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు చంపైనా సరే, ఇక్కడ ఏవైతే ఈ ధర్మాలకు సంబంధించి ఉన్నాయో, ఎవరు చెప్తున్నారు ఈ ధర్మాన్ని? బ్రాహ్మణులు చెప్తారు, కాబట్టి బ్రాహ్మణులను చంపేసేయాలి. ఎక్కడైతే చెప్తున్నారు గురువులు ఉన్నారు, లేకపోతే కొన్ని విద్యా కేంద్రాలు ఉన్నాయి, లలందా వంటివి ఉన్నాయి, అక్కడ కొన్ని లైబ్రరీలు ఉన్నాయి, అవన్నీ కాల్ చేసేయాలి. అట్లా దుర్మార్గంగా హిందుత్వం మీద దండయాత్ర చేసి హిందువులను నాశనం చేయాలి, హిందుత్వాన్ని నాశనం చేయాలన్న కరుడు కట్టిన క్రూరుడు ఔరంగజేబు. అయితే అలాంటి పరిస్థితులలో అంటే ఔరంగజేబు గురించి ఇది. అయితే ఇప్పుడు ఇంకొక సమయం మీకు రావాలి. ఇప్పుడు ఔరంగజేబుకు సంబంధించి ఇది చరిత్ర ఉంది కదా, మరి శివాజీకి సంబంధించి కూడా, శంభాజీకి సంబంధించి ఇప్పుడు చావా సినిమా వస్తుంది కాబట్టి శివాజీ ఎవరు మొత్తం అరాచకం అయితే మరి శివాజీ ఎట్లా వచ్చిండు అన్న అనుమానం కూడా ఉంటుంది చాలా వరకు. ఇప్పుడు ఒక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, చాలామంది ఈ కుహనా లౌకికవాదులు, ముఖ్యంగా ఈ కమ్యూనిస్టులు, వాళ్ళు ఏం చెప్తున్నారు, నేను కూడా ఈ మధ్యలో వీడియో చూస్తున్నా, ఎంత ఘోరం అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇది ఒక ఇద్దరు రాజులకు సంబంధించి కొట్లాట, ఇది హిందూ ముస్లింల కాదు కొట్లాట అని. నిజానికి 1862 సంవత్సరం నుంచి మొదలు పెడితే బ్రిటిష్ వాళ్ళు వచ్చేంత వరకు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాతులకు సంబంధించి ముస్లింల పాలనలోనే ఉంది. శివాజీ పుట్టింది కూడా ముస్లింల పాలనలో, మొఘలుల పాలనలో పుట్టింది. శివాజీ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ గురించి మనం చరిత్ర తెలుసుకుంటే, శివాజీ తల్లి రోజు ఆమె చిన్నప్పుడు తన దగ్గర ఉన్న ఒక శివాలయానికి వెళ్ళి ప్రతిరోజు పూజ చేసేది. ఆమెతో పాటు మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళు పూజ చేశారు. అయితే ఆ టైంలో ఇప్పుడు ఉన్న మొఘలుల చేతి కింద ఉన్న చిన్న వాళ్ళ పేర్లు డిఫరెంట్ టైప్స్ ఏదో ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఆ చిన్న ఆ ప్రాంతానికి పట్టున్న ఒక ముస్లిము ప్రతిరోజు వచ్చి వీళ్ళంతా పూజ చేసిన తర్వాత ఆయన వచ్చి దేవాలయం లోపలికి వెళ్ళి మన శివలింగాన్ని అపవిత్రం చేసి మూత్ర విసర్జన చేసి వెళ్ళిపోతుంది. ప్రతిరోజు సమస్య ఏంటంటే, తర్వాత వీళ్ళందరూ ఏం చేసి మళ్ళీ కడుక్కొని చేసి పూజ చేసుకుంటారు. అంటే ఏంటంటే, మీరు మొక్కేదానికి మేము ఇచ్చే విలువ ఇదే అని. అంత దుర్మార్గమైన పాలన అప్పుడు. ఆమె అప్పుడు చిన్నప్పుడే అనుకునేది ఏంటంటే, నేను ఎప్పటికైనా నేను రేపు పొద్దున పెద్ద అయినా సరే నేను పోరాడాలి, నా సంస్కృతి నేనేదైతే ఏదుందో సంస్కృతి ఉందో, నా మతం ఉందో, నా ధర్మం ఉందో దాన్ని నేను పాటించాలి, దానివల్ల అయితే నష్టం లేదు కదా అని ఆమె చిన్నప్పటి నుంచి అనుకున్నాను. ఆమె భర్త ఇప్పుడు శివాజీ తండ్రి కూడా మామూలు వ్యక్తి ఏం కాదు. అంటే నేనంటే ఏదో మామూలు వ్యక్తి ఇలా బతికిన ఆయనే కాదు, ఆయన మొఘలుల పరిపాలనలోనే ఒక అధికారి. కానీ ఈమె పెళ్ళైన తర్వాత, శివాజీ పుట్టిన తర్వాత కూడా మనం మొఘలులకు వ్యతిరేకంగా పోరాడాలంటే ఆయన కూడా ఇప్పుడు ఎట్లుంటుందంటే, మనము సామెత చెప్పాలంటే కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు, ఫైనల్గా ఇంటికి కుటుంబానికి ఒక ఆధారం చూపించాలి, ఇంటి వాళ్ళు తినడానికి తిండి ఉండాలి, చేయాలంటే సంపాదించాలి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి పోరాటం చేసేంత ధైర్యం శివాజీ తండ్రి చేయకపోతే ఈమె కోట్లాడి బయటికి వచ్చి సొంతంగా శివాజీని పెంచింది. శివాజీనికి మన న్యాయ సూత్రాలు కానీ, ధర్మాలు కానీ, మన పురాణ ఇతిహాసాల గురించి, మన చరిత్ర గురించి గొప్పగా చెప్పడానికి సమర్థ రామదాస్ దగ్గరికి తీసుకెళ్ళి ఆయనకు విద్యాబుద్ధులు నేర్పించింది. కాబట్టి నేనేమంటానంటే, శివాజీ పుట్టినా కాదు, శివాజీ వాళ్ళ అమ్మ పుట్టినప్పటి నుంచే మన మీద దండయాత్రలు జరుగుతున్నాయి. హిందూ మతం, హిందువులు అన్న కారణం చేతనే మనల్ని తక్కువ చూసిరు, అంచివేశారు, చంపేశారు. అలాంటి పరిస్థితులలో శివాజీ సమర్థ గురు రామదాస్ నుంచి స్ఫూర్తిని పొంది మన చరిత్ర తెలుసుకొని, తర్వాత ఎంతో ఆయన ఒక్కటేగా చరిత్ర చదువుకున్నాడు, యుద్ధం నేర్చుకున్నాడు, తర్వాత భక్తి చేశాడు, తపస్సు చేశాడు, అన్ని రకాలు కూడా ఆయన ఒక మన ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక నిలువెత్తు ఆకారం లాగా ఆయన మలుచుకోబడి ఆయన ఏం చేసిండు,
సమాజం మొత్తం మొఘలుల పరిపాలనలో ఉన్నప్పుడు ఆయనకు సహాయం చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, ధైర్యం చెప్పలేరు. ఇప్పుడు మనం ఏదైనా సినిమాలలో చూపిస్తాం చూడు, ఏదైనా మొత్తం అరాచకం ఉన్నప్పుడు ఏం చేస్తారు, నక్సలిజం కానీ ఇప్పుడు మనం సినిమాలలో చూస్తాం కదా, నిజంగా వాస్తవం కూడా అదే. సమాజంలో అరాచకం ఎక్కువైనప్పుడు ఒకరిద్దరం మనం పోరాడలేని పరిస్థితి ఏం చేస్తారు, అడవులలోకి వెళ్ళి ఏదైనా గెరిల్లా ఉద్యమం చేయడము, సడన్గా ఒకరి మీద దాడి చేయడం. ఇప్పుడు మనం నక్సలిజం మనం అంతా చూసాం కదా, ఒక కాజ్ కోసం చేస్తున్నాం మనం. సరే ఇది అప్పుడున్న కాజ్ వేరు ఇప్పుడున్న కాజ్ వేరు, అందుకే అది నిర్వీర్యం అయిపోతుంది, అది మనం చూస్తున్నదే. అలాంటి పరిస్థితులలో ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి. కాబట్టి శివాజీ అడవులలో కొండ ప్రాంతాలలో అక్కడుండి అక్కడ జాతులతో కలిసిపోయి మొఘలుల మీద దండయాత్రలు చేసి సుమారు 40 దుర్గాలను అంటే చిన్న చిన్న రాజ్యాలను మళ్ళీ శివాజీ తన చేజిక్కించుకున్నాడు. ఓకే. అప్పుడు శివాజీ సింహాసనం అధిష్ఠించేటప్పుడు అది మన తెలుగు దాని ప్రకారం లెక్క పెట్టుకుంటే జ్యేష్ఠ మాసం శుద్ధ త్రయోదశి నాడు సింహాసనం అధిష్ఠించాడు శివాజీ. అయితే అప్పుడు అయిన తర్వాత కూడా మనం ఇప్పుడు ఈవెన్ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వివిధ క్షేత్రాలు కూడా ఏమని చేస్తుంటే అది హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటాం అంటే హిందూ సామ్రాజ్య దినోత్సవం అంటే అంతకుముందు హిందువులు లేరా, రాజులు ఉన్నారు, తర్వాత లేరా, ఎందుకు శివాజీ సామ్రాజ్య దినోత్సవం హిందూ సామ్రాజ్య దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు అంటే వాళ్ళు అప్పుడున్న కాలంలో శివాజీ ఒక్కడు పుట్టకపోతే మొత్తం అందరికి సున్నతి తిప్పిస్తుంటామన్న నానుడే ఆ రోజులలో ఉండే. అంటే ఒక శివాజీ పుట్టుండకపోతే ఇప్పుడు మీరు కానీ ఇక్కడ కానీ ఎవరైనా హిందువులు ఉండే పరిస్థితి లేదు. అంత ఘోరమైన పరిస్థితులలో ఒక శివాజీ పుట్టి మన మతం మీద జరుగుతున్న దాడులకు, మన దేశం మీద జరుగుతున్న దాడులకు, మన సంపదను దోచుకెళ్తున్న వారికి వ్యతిరేకంగా పోరాడి వాళ్ళని నిలదొక్కున్నాడు. కాబట్టి శివాజీ అనేటువంటి అంత ప్రాముఖ్యత ఇచ్చింది. శివాజీని మనం స్ఫూర్తిగా ఎందుకు తీసుకోవాలంటే మన మీద దాడి జరిగినప్పుడు, మనల్ని అణిచివేసినప్పుడు దాని గురించి మనం కోట్లాడాలి అన్న విషయంలో శివాజీని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఒక శివాజీ స్ఫూర్తి ఎంత ఉపయోగపడ్డదంటే శివాజీ చనిపోయినాక ఒక 40 సంవత్సరాలు కూడా ఈ మొఘలులు ఎంత ప్రయత్నించినా కూడా మరాఠా మీద, మహారాష్ట్ర మీద పట్టు సాధించలేకపోయారు. శివాజీ కొడుకు శంభాజీ, ఇప్పుడు ఈవెన్ చావా మూవీ కూడా రీసెంట్గా వచ్చింది, ఆ శంభాజీని కూడా చివరికి నువ్వు మతం మారితే వదిలేస్తా అని అంతవరకు ఇచ్చినా మతం మారినందుకు కళ్ళు బీకేసి చర్మం ఒలిచేసి ఎంత దారుణంగా చంపాలో అంత దారుణంగా చంపారు. ఎందుకు కారణం ఇప్పుడు నిజానికి రాజు ఓడిపోయిండు, వదిలే లేకపోతే చంపే, ఏముంది నువ్వు మతం మారితే వదిలేస్తా, అంతవరకు చూద్దాం మారతాడేమని. ఇదే కాదు, ఇప్పుడు ఔరంగజేబు బతుకున్నప్పుడు ఇప్పుడు మన సిక్కు మతం మనకు తెలిసిందే. అసలు ఆ మతం ఎక్కడి నుంచి పుట్టింది, హిందూ మతం నుంచే పుట్టింది. ఎందుకు పుట్టింది, ఈ మొఘలుల అరాచకాలకు వ్యతిరేకంగా ఉన్న హిందూ సమాజంలో ఉంటే మనము చేయలేము కాబట్టి ముస్లింలకు వ్యతిరేకంగా మన ధర్మం రక్షణ కోసం అని పెట్టిందే సిక్కులు. అది ఎంత ఘోరం అంటే సిక్కు మతము పుట్టిందే హిందూ మత సంరక్షణ కోసం. ఇప్పుడున్న సిక్కుల పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళు హిందూ ముందు వచ్చినాము, మనం హిందూ నుంచి వచ్చినా మన సిక్కు మతం మనం పూజిద్దాము, మనం పాటిద్దామని 90% ఉంటే ఒక 10% ఎంత ఘోరమయ్యారంటే హిందువులు వేరు, హిందువుల మనకు శత్రువులు కాబట్టి మాకు సపరేటు రాష్ట్రమే దేశమే కావాలని చెప్పి ఖలిస్తాన్ ఉద్యమం అవుతుంది. అసలు హిందుత్వ రక్షణ కోసం పుట్టిన సిక్కు మతం ఇప్పుడు ఎట్లా అయింది చూడండి. అయితే సిక్కు మతంలో ఉన్న గురు గోవింద్ సింగ్ అని గొప్ప వ్యక్తి ఆ సిక్కు మతంలో మొఘలులకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు వాళ్ళిద్దరు కొడుకులు ఉండి, వాళ్ళిద్దరు చిన్న పిల్లలని వాళ్ళు మీరు మతం మారండి, చిన్నపిల్లలు ఒక 8 సంవత్సరాలు ఒకరు 6 సంవత్సరాలు ఒకరు, ఇద్దరు మతం మారితే నేను వదిలేస్తా అని చెప్తే ఆ చిన్న ఏజ్లో కూడా మేము మతం మారమని చెప్తే ఇద్దరు నిలబెట్టి వాళ్ళ చుట్టూ గోడ కట్టేసి ఊపిరాడకుండా చంపిన దుర్మార్గుడు ఔరంగజేబు. అలాంటి ఔరంగజేబు ఆగడాలు ఒక శివాజీ పుట్టిన ఉండకపోతే ఇక్కడంతా హిందుత్వమే లేదు అన్న పరిస్థితులలో శివాజీ పుట్టింది. శివాజీ చనిపోయిన తర్వాత కూడా అందరు ఆదర్శంగా తీసుకొని 40 సంవత్సరాల వరకు వీరులు పోరాడు. అందుకేమంటే ఔరంగజేబు అనేటోడు హిందుత్వాన్ని నాశనం చేయడానికే ఎంత క్రూరంగా కొట్లాడిండో శివాజీ అనే వ్యక్తి ఆ హిందుత్వ రక్షణ కోసం, ఇక్కడ ఉన్న ప్రజల కోసం, ఈ జాతి కోసం, ఈ ధర్మం కోసం కొట్లాడిన వ్యక్తి కాబట్టి మనం శివాజీని ఆదర్శంగా తీసుకోవాలంటే తప్పేముంది. ఇది చరిత్ర. ఓకే అండి, అంటే ఇప్పుడు ఔరంగజేబుని అలా వక్రీకరించారేమో, అలా చిత్రీకరించారేమో, అందుకని మనం ఇలా మాట్లాడుకుంటున్నామేమో అని అనుకోవచ్చు అంటారా? అయితే అంటే 2 రకాలు ఉన్నాయండి. అయితే ఎవరైనా సరే ఏమిటంటే అంటే మనిషికి ఎవరైనా 100% ఎవరు కరెక్ట్ ఉండాలి. మంచి లక్షణాలు ఉంటాయి, చెడు లక్షణాలు ఉంటాయి. కానీ ఎంత మంచి లక్షణాలు ఉన్నాయి, ఎంత చెడు లక్షణాలు ఉన్నాయి అనేది బట్టి మనము బేరీజు వేస్తాం మనిషి ఎలాంటి వాళ్ళు. మీరు వికీపీడియాలో కానీ లేకపోతే ఈవెన్ గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. మొఘలుల అందరి చరిత్రలో ఔరంగజేబు అనే వ్యక్తి హిందుత్వాన్ని నాశనానికి పనిచేసిండు, ఎన్నో గుళ్ళను కూలగొట్టిండు, హిందువులను చంపేసిండని ఏది ప్రభుత్వం చెప్తున్న చరిత్ర. అట్లీస్ట్ చరిత్ర అంటే ప్రభుత్వ పాఠకాలే కాకుండా ఈ హిస్టారియన్స్ కానీ లేకపోతే దాని మీద చరిత్రకారులు ఎవరన్నా సర్చ్ చేసిన వాళ్ళు చెప్తున్నది, కొత్తగా చెప్తున్నది ఏం లేదు. కానీ ఎక్కడ సమస్య వస్తుందంటే ఇప్పుడు ఒక 90% తప్పులు చేసిన వ్యక్తి 10% తప్పు కరెక్ట్ చేయొచ్చు, కానీ 10%ని చూపించుకుంటూ 90% చెప్పకపోవడం తప్పు కదా అంటున్నాను. ఓకే,
ఇప్పుడు మనము ఇప్పుడు సరే వేరే దేశాల్లో వదిలేండి, మన దేశాల్లో మన సంస్కృతి గురించి మాట్లాడితే మనం రామాయణం ఒకటి మనం అందరికీ తెలిసిందే కదా. రాముడు గొప్ప భక్తుడా, రావణుడు గొప్ప భక్తుడా అంటే రావణుడు గొప్ప భక్తుడు అంటారు. ఎందుకంటే రాముడు ఎక్కడ భక్తి కోసం నేను తపస్సులు చేసి కోరికలు కోరి ప్రసన్నం చేసుకొని చేసిన మనం ఎక్కడ రామాయణంలో లేదు. కానీ ధర్మంగా బతికాడు. రావణుడు శివుని కోసం తపస్సు చేసిండు, సరే ఏమంటారు గొప్ప భక్తుడు, ఈవెన్ ఆయన శివతాండవ స్తోత్రం అనుకుంటా అది కూడా చేసిన, అది కూడా అందరం మనం ఏది రావణాసురుడు రాసిందే మనం చదువుతాం, రావణాసురుడు రచించిన స్తోత్రాన్ని మనం చదువుతాం. నేను ఏంటంటే అప్పుడు కూడా మనం ఏం చేసాము, రావణాసురుడు ఏం ముస్లిమా, రావణాసురుడు క్రిస్టియనా, రావణాసురుడు కూడా అప్పుడు సనాతన ధర్మం హిందూ, అప్పుడు మనం అనుకున్న భాషలో ఉంటే హిందూ అనుకుంటే హిందువే కదా. మరి రావణుడు హిందువే అయితే మనం రాముని ఎందుకు పూజిస్తున్నాం? రాముడు ధర్మంగా బతికిండు, ఆయన అధర్మంగా బతికిండు. ఆయన అందరినీ ఇప్పుడు మనిషికి బతికినప్పుడు మనిషికి ఏముండాలో అది అంతకు మించి ఆయనకు శక్తులు రావడం వల్ల ఆయన ఇప్పుడే కాదు దేవతలను కానీ మనుషులను కానీ అందరినీ కూడా ఏమంటారు దుర్మార్గంగా పరిపాలించిండు. ఆ చూపించిన తర్వాత ఆడవాళ్ళని చెరబట్టి తీసుకొచ్చింది కాబట్టి దాన్ని చంపింది, తప్పు అంటున్నాం కదా. నేనంటే ఇప్పుడు రావణాసురుడు మంచి ఎంతుందో, మంచి ఉన్నది గింత అంటాము, చెడు ఎక్కువ ఉంది కాబట్టి చెడు అని చెప్తాం, మన సమాజం అది చెప్తుంది. అట్లా ఔరంగజేబు దాంట్లో కూడా మంచి ఏం చేసిండు చెడు ఏం చేసిండు అన్నది మనం మాట్లాడుకుంటే బెటర్. కానీ మంచి మాత్రమే మాట్లాడతాం, చెడు మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు కదా. పోనీ అట్లా అందామంటే ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారు మీరు అన్నారు కదా, ఒకవైపే చూస్తున్నాం వాళ్ళు కూడా మంచి చేసి ఉండొచ్చు అని, అది మాట్లాడే వాళ్ళు ఎవరు మాట్లాడతారంటే ఇద్దరే మాట్లాడతారు. ఎవరు? ఒకరు కమ్యూనిస్టులు మాట్లాడతారు, రెండు ముస్లిం మత ఛాందసవాదులు మాట్లాడతారు. ఈ కమ్యూనిస్టుల గురించి మీరు చూడండి, ఇప్పుడు ఉదాహరణకి ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు మొన్న నాగపూర్ దాని సంఘటన గురించి మీరు మాట్లాడతారు, రాబోతున్నాం అక్కడికి. దేశంలో ఇప్పుడు ఆవులను సంబంధించి తీసుకెళ్తే దాడులు జరిగినాయి, అక్కడిక్కడ దాడులు జరిగినాయి. ఆ దాడులు జరిగినాయి, ఎంతమంది చనిపోయారని మీరు లిస్ట్ చూడండి. 10 సంఘటనల కన్నా నేను అనుకుంటాను 15 సంవత్సరాలలో మీరు చూడండి 10-15 సంఘటనల కన్నా ఎక్కువ జరగలేదు. ఆ సంఘటనలు కూడా తప్పే. కానీ ర్యాలీలు చేస్తుంటాయి, ఏది ఇండియా గెలిస్తే ర్యాలీ చేస్తుంటే ర్యాలీలు రాళ్ళు వేయడం, వినాయక చవితి ర్యాలీ వెళ్తుంటే రాళ్ళు వేయడం, తర్వాత అమ్మవారి ర్యాలీ వెళ్తుంటే దాడులు చేయడం, ఇట్లా ఎన్ని దాడులు చేయడం మీరు చూడండి. ప్రతి రాష్ట్రంలో సంవత్సరానికి 10 దాడులు జరిగినాయి హిందువుల మీద. నేనేంటంటే ఇప్పుడు కమ్యూనిస్టులు అందరు సమానత్వము అని చెప్పుకునే వాళ్ళు హిందువులు చేసిన దాడులతో పాటు హిందువుల మీద జరిగిన దాడులు కూడా చెప్పాలి కదా. అంటే ఒకవేళ అల్లరిమోకల పని అది అని అనుకోలేమంటారా? నేనేంటంటే అల్లరి మూకలు వాళ్ళు మంచోళ్ళ చెడ్డలు వేరే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మాత్రం ఏది ఉన్నదని చెప్పాలి కదా అండి. నేనేమంటానంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక వర్గానికి నేను రిప్రజెంటేషన్ చేస్తా అనడం కరెక్ట్ కాదు. ఇంకొకటి అందులో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మేము అందరికి సమానము, మేము అందరికి సమానము, మేము అందరి దాంట్లో తప్పు వెతుకుతాము, అందరి దాంట్లో చేస్తాము అని చెప్తే తప్పులేదు. నేనేంటంటే మేము అందరికి సమానం అని చెప్తాము, కానీ చేయడం మాత్రం ఒక వర్గానికి సంబంధించి మీదనే దాడులు చేస్తాము, ఒక వర్గానికి సంబంధించి అనుకూలంగానే మేము పని చేస్తాం అనడం తప్పు కదా, అది నేను అంటున్నాను. కాబట్టి ఔరంగజేబు సంబంధించి ఔరంగజేబు దుర్మార్గుడు, హిందుత్వానికి వ్యతిరేకం చేసిండు. ఔరంగజేబే కాదు, టిప్పు సుల్తాన్ కూడా అంత. టిప్పు సుల్తాన్ అయితే ఏం చేయాలి అన్నది ఇప్పుడు ఈవెన్ బ్రిటిష్ వారు వచ్చేకన్నా ముందు టిప్పు సుల్తాన్ ఉన్నాడు. టిప్పు సుల్తాన్ చివరికి హిందుత్వం ఇంకా నాశనం అయితే చేస్తలేరు. ఎక్కడ అంటే అరే బ్రాహ్మణులు వీళ్ళే బాగా నిష్టగా చేస్తున్నారు అని చెప్పి ఊర్లు అట్లా కొన్ని ప్రాంతాలలో సుమారు 40,000 మంది ఎంతమంది బ్రాహ్మణులు చంపేసాడు కొద్ది కాలంలోనే. ఎందుకంటే బ్రాహ్మణులు లేకపోతే హిందుత్వం ఉండదేమో. ఎంత దుర్మార్గం! ఎవరైనా మనిషికి ఇప్పుడు జర్మనీలో హిట్లర్ ఉన్నాడు, లేకపోతే ముసోలిని ఉన్నాడు, వాళ్ళు క్రూరం చేసిరంటే మన దేశంలో ఇప్పుడు వాళ్ళు మాకు వేరే దేశంలో గురించి మాట్లాడేవాళ్ళు మన దేశంలో అయినా ఈ అరాచకం గురించి మాట్లాడాలి కదా. అది మాట్లాడలేకపోతే ఇప్పుడు మన దేశము మన సంస్కృతి మన మీద జరిగిన దండయాత్ర గురించి మాట్లాడకపోతే వేరే దగ్గర గురించి మాట్లాడితే ఎంతవరకు మనము మన దేశానికి సేవ చేసిన వాళ్ళమైతే. ఎవరైనా ఏ దాంట్లో అయినా ఇప్పుడు ఏ పరిస్థితులు ఏమైందంటే అప్పుడు ఔరంగజేబు చేసిండు. అవును, ఔరంగజేబు ఇప్పుడు చేసిండు కాబట్టి ఇప్పుడు ఉన్న హిందువులు కూడా ముస్లింలను అట్లా చేయాలి అంటే తప్పదు. ఇప్పుడు అట్లా జరుగుతలేదు కదా. ఔరంగజేబు తప్పు చేసిండు అంటేనే అనొద్దు మీరు ఔరంగజేబు ఎందుకు తప్పు చేసిండు. లేకపోతే ఇంకా చరిత్రను వక్రీకరించేది ఔరంగజేబుకు శివాజీకి సంబంధించిన ఇద్దరి మధ్యలో కొట్లాట, రాజుల మధ్యలో కొట్లాట. అంటే రాజుల మధ్యలో కొట్లాట అయితే రాజులకు చంపుకోవాలి చేయాలి, కానీ రాజులకు అనుకూలంగా ఉండేవాళ్ళు, రాజులు ఏదైతే ఏ మతానికి చెందిండో వాళ్ళ మీద దాడి చేస్తే ఇప్పుడు రాజుల మధ్యలో కొట్లాట అవుతుంది ఎట్లయితే. ఇప్పుడు శివాజీ అడవులలో ఉండి వీళ్ళ మీద పోరాటం చేసినప్పుడు ఒక అఫ్జల్ ఖాన్ అనే ఒక కరడు కట్టిన నరరూప రాక్షసుని పంపించాడు ఔరంగజేబు చంపనీకి. వాడు ఏం చేసిండు, ఫస్ట్ రాగానే శివాజీ రావాలంటే ఏం చేయాలి, రాడు బయటికి. యుద్ధం చేసేటప్పుడు ఎప్పుడు యుద్ధం చేస్తాడో ఎట్లా చేస్తాడో తెలియదు. అంటే శివాజీ కూడా చాలా వరకు ఏంటంటే డైరెక్ట్ యుద్ధం చేయలేదంటే శివాజీ ఎన్నిసార్లు ధైర్యంగా యుద్ధం చేసిండో అన్నిసార్లు ఈ గెరిల్లా యుద్ధాన్ని కూడా చేసిండు. అంటే సడన్గా రావడం, దాడి చేయడం. ఇప్పుడు మనము తక్కువ సంఖ్యలో ఉన్నాం, వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి మనం పోరాడాలంటే తప్పదు, అన్ని రకాలు కూడా మనం చేయాలి కాబట్టి. అయితే శివాజీ రావాలి చేయాలంటే ఏం చేసిండు,
ఏం చేయలేడు. ఆయన సింపుల్గా రావాలంటే ఏం చేయాలంటే అన్ని గుళ్ళ మీద చేయాలి. తుల్జాపూర్ భవానీ మాత ఉంది, ఆలయాన్ని ధ్వంసం చేసిండు అఫ్జల్ ఖాన్ అనేటోడు. అక్కడ హిందువుల ఆడవాళ్ళని అవమానించిండు, అక్కడ అంటే అపవిత్రం చేసిండు. తర్వాత ఎంతోమంది ఎవరైతే శివాజీకి సంబంధించిన అనుకూలంగా ఉన్నారని భావించారు వాళ్ళంతా హిందువులను చంపేసిండు. ఇది రాజుల మీద కొట్లాడట్లేదు. ఒక జాతికి హిందుత్వం ఉండొద్దు కొట్లాడుతున్నాడు కాబట్టి శివాజీని చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు మొఘలులు కానీ ఔరంగజేబు కానీ ఇక్కడ ప్రయత్నించండి. కానీ ఒక శివాజీ మీద వ్యక్తిగతంగా కొట్లాడి చేసింది కాదు. శివాజీ బతుకున్నప్పుడు ఔరంగజేబు చాలాసార్లు కాంప్రమైజ్కి రమ్మన్నాడు, నీకేం కావాలో తీసుకో అన్నాడు. కాబట్టి చాలా వరకు ఇప్పుడు చరిత్రను వక్రీకరించే వాళ్ళు ఏం చెప్తారంటే ఇది 2 రాజ్యాల మధ్యలో. మరి ఇప్పుడు చనిపోయిన వాళ్ళంతా ఎట్లా చనిపోయారు? ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా మొఘలుల ఉన్నప్పుడు ఈ ఔరంగజేబు అనేటోడు దండయాత్రలు చేసిరని చరిత్ర ఏ బుక్లో చూసినా ఉంటుంది చాలా వరకు. మరి దాని గురించి ఏం మాట్లాడతారు వీళ్ళు? అది కూడా చెప్పాలి కదా, అది ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోండి, దాంట్లో తప్పేముంది. అది ప్రజెంట్ ఇప్పుడు మరి నాగపూర్ ఇష్యూ అంటే అసలు ఆ రోజు అసలు ఏం జరిగిందంటారు? ఇన్సిడెంట్ గల ముందు వెనక గల కారణాలు ఏంటంటారు? విశ్లేషిద్దాం. ఒకటండి, ఇప్పుడు నాగపూర్లో ఆ రోజు జరిగిన ఇష్యూ ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు తెలంగాణ ఉందండి. తెలంగాణ చాలా సంవత్సరాల నుంచి నిజాం పరిపాలన నుండి తర్వాత ఆంధ్రప్రదేశ్లో కలిపిన తర్వాత కూడా ఆంధ్ర వాళ్ళు మాకన్నా ఎక్కువ డబ్బులు ఉన్నాయి, రాజకీయంగా వాళ్ళు గట్టిగా ఉన్నారు, మమ్మల్ని దోచుకుంటున్నారని ఒక ఇష్యూ ఇక్కడ ఉండే. దాన్ని బట్టి పోరాటం చేశారు. ఇప్పుడు 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే అప్పటి నుంచి ఈయన 2002లో పార్టీ పెట్టినప్పటి వరకు కూడా మరి తెలంగాణ వాదం లేదు ఎక్కువ. అంటే మధ్యలో చెన్నారెడ్డి ఉన్నారు, కొద్దిమంది ఉన్నారు, ఫెయిల్ అయినారు కదా. లేదంటే 2014 వరకు రాష్ట్రం వచ్చింది. మరి అప్పటి వరకు తెలంగాణ వాదం లేదంటారా? ఒక్కొక్క టైంలో వస్తుంది. ఇప్పుడు కూడా వచ్చిన ఇష్యూ మూమెంట్ వస్తుంది. అది దాన్ని ఎందుకు వస్తుంది ఏమొస్తుంది అనేది చెప్పలేం. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎట్లా విడిపడ్డదో పరిస్థితులను బట్టి ఇప్పుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఆలోచించేది ఏంటంటే ఇప్పుడు చావా మూవీ వచ్చింది, చావా మూవీ వల్ల ఇది అయింది అనడం కూడా కరెక్ట్ గా, చావా మూవీకి దీనికి లింక్ పెట్టడం కూడా కరెక్ట్ గా. అంటే చావా మూవీ వచ్చిన క్రమంలోనే జరిగింది కదా, ప్రభావం లేదంటారా? అంటే ఒక సినిమా వల్ల మొత్తం ప్రభావం అవుతుందని చెప్పలేం, కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నదాన్ని మన పడ్డ బాధ చరిత్ర అన్నది ఆ మూవీ రూపంలో రావడం వల్ల ప్రతి ఒక్కరు భావోద్వేగానికి ఉన్నారు, నిజమేందో తెలుసుకున్నారు చాలా మంది. అయినాక ఆ రోజు ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మేబీ విహెచ్పి ఆధ్వర్యంలో ఒక డిమాండ్ పెట్టారు. ఏమని? విదేశీ ఇక్కడ ఉన్న ముస్లిం కాదు, ఈ దేశంలో ఉండి ఈ దేశంలో మతం మారిన ముస్లిం కూడా కాదైనా ఎవరు మొఘలులకు సంబంధించిన వాడు బయట దేశం విదేశీ మతస్థుడు మన దేశం మీద దండయాత్ర చేసి హిందువులను చంపి ఇక్కడ అంతా సంపదను దోచుకున్న ఒక వానికి, అలాంటి వానికి ఇక్కడ సమాధి ఎందుకు, అది తీసేయాలి అన్న డిమాండ్. ఇప్పుడు ఆ సమాధి కూడా అంటే ఆనవాళ్ళు లేకుండా ఉండడం ప్లస్ మళ్ళీ ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా సర్వే ఏఎస్ఐ దాని పరిరక్షణ ఉండడం ఇదంతా కూడా. అవును, అంటే నేనంటే ఇప్పుడు వాళ్ళు చేసింది ఏంది, ఔరంగజేబు దుర్మార్గుడు అన్నారు, అది చరిత్ర చెప్తున్నది. పోనీ నేనంటే చరిత్ర చెప్తుంది అంటే నేను చెప్పినంత అగ్రెసివ్గా చెప్పకపోవచ్చు, ఉన్న విషయాన్ని ఎంత చెప్పాలి అంతే. ఏది చరిత్ర అంటున్నారు వీళ్ళు రాసినది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, 1947లో మనకు స్వాతంత్రం వస్తే మీరు ఒకసారి నెట్లో సెర్చ్ చేయండి, ముందున్న విద్యాశాఖ మంత్రులు మొత్తం ముస్లిమ్సే, అది కమ్యూనిస్టు భావాలు ఉన్న వాళ్ళే, వాళ్ళ ఆధ్వర్యంలో రాసిన చరిత్రని మనం ఇప్పుడు చదువుతున్నాం. ఏది నిజమైన చరిత్ర? ఇప్పుడు చరిత్ర ఇప్పుడు సింపుల్ అండి, వాళ్ళు చెప్పేది ఏంటంటే అట్లా. ఇప్పుడు నేను కూడా రాస్తాను, నేను కూడా చరిత్ర రాస్తే అక్కడ ఉన్న వాళ్ళను రీసెర్చ్ చేసి వెళ్ళి రాయడంలో ఒక అర్థం ఉంటుంది. అట్లా చేస్తే నిజమైన చరిత్ర తెలుస్తుంది. చేయండి మీరన్నా, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళు. అయితే సరే మొఘలులకు సంబంధించి ఔరంగజేబు ఎక్కువ చేసిండా తక్కువ చేసిండా, మొత్తానికైతే హిందువుల పట్ల మంచిగా ప్రవర్తించలేదు, అంతవరకు వచ్చింది కదా. వీళ్ళు ఏమన్నారు ఆ రోజు, కూలగొట్టాలన్నారు, లేకపోతే మేమే కూలగొడతామని ఏమన్నారు, మేమే కూలగొడతాము. అదంటే ఒక ఎంతమంది, ఒక 10 మంది 20 మంది, మేబీ వీడియోలు చూస్తే 50 మంది కావచ్చు. ఒక ఇష్యూ వాళ్ళ ప్రొటెస్ట్ను న్యాయబద్ధంగా చేశారు. ఏం చేశారు, అక్కడ ఈయన ఔరంగజేబు అనేట ఫోటోను దగ్ధం చేశారు. అది వీడియో అందరు చూస్తారు, వీడియో చూసి ఎవరికైనా తెలుస్తుంది. ఏమైంది మరి ఆ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ప్రార్థనా మందిరంలో అయిన తర్వాత ప్రార్థన చేసి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు ఇప్పుడు ఎట్లుంటాయి, హిందూ ఇల్లు ముస్లిం ఇల్లు చాలా వరకు కలిసి ఉన్న ఏరియాలు ఉంటాయి. ఏమైంది, ఆ రోజు వరకు అన్ని పార్కింగ్లో ఒక హిందువులు ముస్లింలు కలిసి వెహికల్స్ పార్కింగ్ ఉంటే ఆ రోజు 5:30కి ముస్లింలు అందరూ తీసుకెళ్ళిపోయారు. షాపులన్నీ బంద్ చేసుకున్నారు. అంటే ఒకవేళ కాకతాళీయంగా జరిగింది అంటే ఒకరిద్దరు చేస్తారు, అందరూ కాకతాళీయంగా వెహికల్స్ అన్ని తీసుకుపోతారా అండి? ఓకే. అంటే నేనేమంటే అందులో ఇప్పుడు దగ్ధమైన దాంట్లో కూడా ముస్లిమ్స్ కూడా 1-2 ఉండొచ్చు, చేయొచ్చు. కానీ నేను ఏమంటానంటే వాళ్ళ ఇంటెన్షన్ చెప్తున్నాను. ఇప్పుడు ఆ వెహికల్స్ ఉన్న దాంట్లో ఒక్క ముస్లింకి సంబంధించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే తీసుకున్నారు, షాప్స్ బంద్ చేసుకున్నారు. అయిన తర్వాత ఏమైంది, విచ్చలు కూడా ఒకటేసారి 1000 మంది వచ్చేసి దాడులు. ఎవరి మీద దాడి చేశారు? పోనీ ఎవరైతే తలగబెట్టిరో వాళ్ళ మీద దాడి చేసిరా? లేదు. ఇప్పుడు అక్కడ ఎవరో
వాళ్ళు తిట్టిరు, ఉదాహరణకు నా మతాన్ని తిట్టిరండి, మీరు వేరు నేను వేరు మతం, నా మతాన్ని వేరే వాళ్ళు తిట్టిరండి, నేను నిన్ను పొడిచి నేను చంపేస్తానడం కరెక్టేనా? ప్రమత సహనం అంటూ ఉండాలి కదా. నేనంటే పరమత సహనం పక్కన పెట్టండి, నేనంటే మీరు అన్నది పరమత సహనం ఉండాలి, అది అంత దూరం ఆ పెద్ద మాట కూడా వద్దు. ఇప్పుడు వాళ్ళు ఎవరో తిట్టినందుకే, ఉదాహరణ తిట్టినందుకు నేను నిన్ను చంపడం అన్నది ఇదేం మానవత్వం, ఇదేం మతం? అదొక సంఘటన జరుగుతుంది కదా. ఇంకా కూడా చూస్తుంటే అందులో ఉన్న వాళ్ళు ఎవరుండి, చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళు అందరూ ఉన్నారు. ఏం నేర్పుతున్నారు వాళ్ళ దాంట్లో? వాళ్ళే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. తర్వాత దాడులు చేయడం ఎవరి మీద చేశారు? హిందువుల మీదనే దాడులు చేశారు, హిందూ గృహాల మీదనే దాడులు చేశారు, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళ మీద వాటి మీదనే దాడులు చేశారు, తర్వాత వెహికల్స్ పైననే దాడులు చేశారు. అంతకు మించి ఘోరం ఏమవుతుందంటే పోలీసు వాళ్ళు వస్తే ఒక మహిళా అధికారి, అది కూడా వీడియోస్ వచ్చినాయి, మహిళా అధికారిని కూడా ఆమె బట్టలు ఇప్పడానికి ప్రయత్నం చేశారు, ఆమె మీద లైంగిక చర్య పాల్పడడానికి చేశారు. అంటే ఇది ఏం ఉన్మాదం కాకపోతే ఏమంటారు? తర్వాత ఇంకొకటి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఈ ఇష్యూ జరిగింది కదా, ఈ ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళు చెప్పే రీజన్ నేను కూడా వీడియోస్ చూసిందంటే, వాళ్ళ ఖురాన్ సంబంధించి మత గ్రంథాన్ని తగలబెట్టిరన్న పుకారు వచ్చింది, లేకపోతే వాళ్ళ మతానికి సంబంధించిన ఏదో తగలబెట్టిరని పుకారు వచ్చింది, అందుకే చేశారు. అవునండి, ఇప్పుడు ఏదో ఒక హిందూ సంబంధించిన దాన్ని రేపొద్దున రాముని తిట్టిరని చెప్పి పుకారు వస్తుందండి, కాదు నిజంగానే రోజు చాలా మంది తిడుతురు, అట్లా చెప్పి ముస్లింల మీద దాడులు చేస్తే కరెక్ట్ అంటామా? మీరంటారా? మీరన్నారు, నేను కూడా అన్నా. ఓకే, అట్లే కదా. నేను ఏంటంటే ఆ సంఘటన జరిగినప్పుడు నేను కూడా చూసిన ఎవరైనా ముస్లిం సంబంధించి మేధావన్నా లేకపోతే ఎవరైనా ముందుకు వచ్చి అది తొందరపాటు చట్టాన్ని చేతులకు తీసుకోవద్దు, ఎవరన్నా ఒకవేళ మతాన్ని కాల్చివేసినా కూడా, ఖురాన్ని కాల్చేసినా కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి అని ఏ ముస్లిం నాయకుడు చెప్తాడు అనుకున్నాను. నేను చూడలేదు నేను ఈ దానిలో. అయితే ఇప్పుడు దాంట్లో ఏమవుతుందంటే వాళ్ళను ఇమీడియట్గా చిన్నపిల్లలప్పటి నుండి కూడా హిందువులకు వ్యతిరేకంగా, మన పండుగలకు వ్యతిరేకంగా, మన సంస్కృతి వ్యతిరేకంగా పెంచి ఒక ఉన్మాదాలుగా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీరే ఆలోచించండి, ఇప్పుడు ఈ వామపక్షాల గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా మేము ప్రశ్నిస్తాం అనేటోళ్ళు ముస్లింల మీద దండయాత్ర చేస్తే ముస్లింలకు హక్కులు ఉంటాయి, ముస్లింలకు మానం ఉంటుంది, ముస్లింలకు ఆస్తి ఉంటుంది, ముస్లింలకు ప్రాణం ఉంటుంది, ముస్లింలకు హక్కులు ఉంటాయి. మరి హిందువుల మీద దాడి జరిగినప్పుడు హిందువులకు మానం ఉండదు, అభిమానం ఉండదు, ఏమంటారు ఆత్మాభిమానం ఉండదు, ఏముండదు, హిందువులకు ప్రాణానికి లెక్కనే ఉండదా? ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ఎవరు తప్పైంది? మీరు మాట్లాడిన వీడియోస్ ఏమైనా చూసిరా? మన దరిద్రం ఏంటంటే సరే ఇది సందర్భం కాకపోయినా చెప్తున్నా, మన దరిద్రం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న వాళ్ళు, మీరు పేపర్లో ఇప్పుడు న్యూస్ చూడండి, డిబేట్లలో పొద్దంతా వామపక్షాలకు సంబంధించి వివిధ ఆర్గనైజేషన్లో పనిచేస్తారు, అందులో మెంబర్షిప్లు ఉంటాయి, లేకపోతే వివిధ క్షేత్రాల్లో సంబంధించిన కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న దాంట్లోనే పనిచేస్తారు పొద్దంతా. రాత్రికి వచ్చి ఇండిపెండెంట్ విశ్లేషణలాగా, రాజకీయ విశ్లేషణలాగా కూర్చొని బీజేపీకి వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా, హిందుత్వానికి వ్యతిరేకంగా డిబేట్లు ఇస్తుంటారు. అది తెలియని సామాన్య ప్రజలు ఏమంటారు, అరే ఇదే నిజమేమో. అరే ఇప్పుడు నేను ఇప్పుడు మీరే ఫస్ట్ అన్నారు నేను అడ్వకేట్ అన్నారు, నేను చెప్పుకుంటాను గర్వం, రైట్ వింగ్ యాక్టివిస్ట్ అని అన్నారు. అది నేను అంత పెద్ద పని చేసి ఏం చేయకపోయినా యాక్టివిస్ట్ అంటే, అవును నేను నేను సిద్ధాంతాన్ని నమ్మిన కాబట్టి, ఇప్పుడు లెఫ్టిస్ట్ రైట్ వింగ్ అంటే నేను జాతీయవాదాన్ని నమ్ముతాం, ఆ రైట్ వింగ్ అన్నారా, అవును అని నేను చెప్పుకున్నాను. మీరు కూడా అదే కదా ఇంతకుముందు నాకు చెప్పింది. అట్లా మేము వామపక్షం అండి, మేము నమ్మినామండి అని చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో వీళ్ళు ఉంటే ఎట్లా? అంటే నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఈ పెద్ద వాళ్ళు ఇక పేర్లు ఎందుకు, ఇప్పుడు వాళ్ళు లేని సమయంలో వాళ్ళ పేర్లు తీసుకొని ఎందుకు, ఈ యూట్యూబ్లో చేసే వాళ్ళు ఉన్నారు, టీవీ ఛానల్లో వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, కేరళలో 2 సార్లు కమ్యూనిస్ట్ గెలిచింది అనుకోండి, కమ్యూనిస్ట్ పరిపాలన చాలా బాగుంది అందుకే గెలిచింది అంటారు. అదే 20 సంవత్సరాల నుంచి గుజరాత్లో గెలిస్తే వాళ్ళ విశ్లేషణ ఎట్లుంటుందంటే, అక్కడ ప్రతిపక్షం లేదండి, ప్రతిపక్షం గట్టిగా లేక వీళ్ళు ఇన్ని సంవత్సరాలు గెలిచారు. ఇప్పుడు 2 సార్లు గెలిస్తేనేమో ప్రతిపక్షం గట్టిగా ఉన్నా గెలిచినట్టు, 20 సంవత్సరాలు లేదంటే ప్రతిపక్షం లేక అండి. అంటే వాళ్ళ ఎంత భావదారిద్ర్యంతో బతుకుతున్నారంటే, హిందుత్వం నాశనం కావాలి అంతే, వాళ్ళకి మిగతాది ఏం లేదు. ఇప్పుడు ఒకప్పుడు మేము కూడా చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నప్పుడు, ఇప్పుడు ఆయన ఆర్ నారాయణమూర్తి మూవీస్ చాలా వస్తుంది. ఆ మూవీ చూస్తుంటే ఏంటంటే, అప్పుడు ఆ పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసింది కరెక్ట్ అని. ఇప్పుడు అదే ఆర్ నారాయణమూర్తి మళ్ళీ ఇప్పుడు సినిమాలు తీసినా ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకంటే అప్పుడు పరిస్థితులు వేరే, ఇది పరిస్థితులను బట్టి మారాలి, చేయాలి. వీళ్ళేముందంటే పరిస్థితులు మారలేదు, ఇదే మేము అన్నదే కరెక్ట్ కావాలి. ఎందుకంటే హిందుత్వం అంటే కుల వ్యవస్థ ఉంది, అది నాశనం కావాలి. అట్లా ఇప్పుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, నువ్వు చెడుని తీసేసి చేయాలి. ఇంకోటి పోనీ నువ్వు ఒక్క హిందుత్వం మీద మాట్లాడతావు అంటే, కాదు మేము ప్రపంచం మొత్తం మేము కులాలే పట్టించుకోము, మతాలే పట్టించుకోము, మేము అందరూ ఒకటి సమానమే అంటారు. మరి ఇప్పుడు ఈ ఇష్యూలా హిందువుల మీద దాడులు జరిగినప్పుడు కూడా మాట్లాడాలి కదా. ఏమైతే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మొన్న ఎవరు మారుతిరావు శిక్ష పడ్డది కదా, మేబీ చాలా ఛానళ్ళలో మాట్లాడారు. ఇప్పుడు ఆ మహిళా సంఘాల నుంచి కూడా పెద్ద లీడర్లు, చాలా పెద్ద పేర్లు ఉన్న వాళ్ళు మాట్లాడతారు. ఏం మాట్లాడతారండి, ఇప్పటికీ అగ్రకుల అహంకారం ఉంది, దానివల్లనే చంపిరంటారు. మారుతిరావు చేసింది ముమ్మాటికి తప్పే, ఆ శిక్షారమే, అది ఎవరు కూడా సమాజంలో ఉన్న వాళ్ళు సరే అని అన్నారు. కానీ కేవలము హిందూ అన్న మతానికి ఆధారంగానే చేసుకొని, అదే హైదరాబాద్లో నాగరాజు అనే వ్యక్తి, ఒక ఎస్సీ వ్యక్తి ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, ఆ అమ్మాయి యొక్క అన్నదమ్ములు అని నడి రోడ్డు మీద చంపేశారు హైదరాబాద్లోని.
అక్కడ ఎస్సీ కనిపించదు. ఆ నాగరాజుకు ఏముండదు. అదే ఆదిలాబాద్లో ఒక ఎస్టీకి సంబంధించిన ఒక హిందూ అమ్మాయి మీద ఒక ముస్లింలు అది రేప్ చేసి చంపేస్తే, గ్యాంగ్ రేప్ చేస్తే వీళ్ళు ఎవరు మాట్లాడరు. అంటే నేనేమంటే ఇప్పుడు మహిళా హక్కులకు సంబంధించి ముస్లిం ఒక హక్కు ఉంటుంది, తర్వాత హిందువులకు ఒక హక్కు ఉంటుంది. ఇప్పుడు మీరు ఔరంగజేబు సంబంధించి మీరు అన్నారు కాబట్టి ఇంకొక వర్గము అని అంటారు కదా, అక్కడ ఏమీ లేదు చెప్పేది. ఈ వామపక్షాలు హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేది అంటే ముస్లింలకు కూడా హిందువుల మీద ఎంత ఉందో లేదు కానీ ఈ వామపక్షాలు గుడ్డిగా అట్లా ఫాలో అయిపోయి చేస్తున్నారు. నిజానికి వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు చేసేదానికి వాళ్ళకే అర్థం ఉండదు. వాళ్ళు నిలబడితే 4 ఓట్లు వాళ్ళ ఇంట్లో వేయరండి. అది పరిస్థితి, అంత దౌర్భాగ్యమైన పరిస్థితి. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళే చలామణి అయిపోతారు మేధావులలాగా. వాళ్ళు తప్పుని చేస్తున్నారు. నేను మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరైతే ఈ మన తెలుగు రాష్ట్రాల పేర్లు ఎందుకు చెప్పడం, ఎవరైతే పెద్ద పెద్ద గొప్పలు ఉంటారో వాళ్ళ వీడియోస్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో చూడండి. ఇప్పుడు దేశంలో మోడీ గురించి మాట్లాడతారు, లేకపోతే ఆడ గురించి మాట్లాడతారు. మరి కేరళలో ఉన్న ఎన్నో ఇష్యూస్ ఉంటాయి, ఒక్కనే మాట్లాడారు. కేరళ ఎందుకు, తెలంగాణలో ఉన్నది కదా. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వీడియో ఉంటుంది చూడండి, 10 వీడియోలు అక్కడెక్కడో ఉత్తరప్రదేశ్, అక్కడెక్కడో అస్సాం, అక్కడెక్కడో మహారాష్ట్ర గురించి ఉంటుంది. కానీ ఇక్కడైతున్నదని నువ్వు ఇక్కడైతున్న అన్యాయం గురించి. ఇప్పుడు సామాన్య ప్రజలు అందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. పథకాలు అమలు చేస్తలేరని, లేకపోతే సరిగా పరిపాలన లేదని ఒక వీడియో వాళ్ళు ప్రశ్నించారండి. అంటే ఇంకేమి మీ సిద్ధాంతము, మీరు ఏం చేస్తున్నారో వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఎందుకు మీకు చెప్తున్నానంటే అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్నది ఇప్పుడు దేశంలో ఉన్నది బీజేపీకి పార్టీకి అని కాకపోయినా ఇప్పుడు ఏదైతే జాతీయవాదానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నది ఏంటంటే ఒక కాంగ్రెస్ రాహుల్ గాంధీ అన్న ముఖం ఉన్నది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉన్నాయి 2 భుజం. నాకు పర్సనల్ ఉద్దేశంలో 2 కుడి భుజం ఎడమ భుజం అంటాం కదా. కుడి భుజం వామపక్షం అయితే ఎడమ భుజం ముస్లిం మత ఛాందసవాదం. ఈ ఇద్దరితోటే ఆయన ఇప్పుడు రాజకీయం చేస్తున్నాడు. అలాంటి వాళ్ళ పరిస్థితులలో దేశం వస్తే సేమ్ అది సరే, అది తర్వాత ఏమైతే అన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఇది నేను మీకు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఏంటంటే ఒకవైపు కాకుండా ఇంకోవైపు చూడాలంటే ముందు ఈ వైపు అయితే చూద్దాం. మనము ఔరంగజేబు దుర్మార్గుడు ముందు ఒప్పుకుందాం, మంచోడు ఏం చేసిండు అన్నది కూడా డిస్కస్ చేద్దాం తర్వాత. అది నేను చెప్పేది. రైట్ అండి. ఇప్పుడు నాగపూర్ ఘటనకు సంబంధించి అందులో పాల్గొన్న వారు ఒక సామాజిక వర్గమే అని అనుకోవచ్చు అంటారా, లేదా వాళ్ళు అల్లరిమోకలుగా ట్రీట్ చేయొచ్చు అంటారా, అల్లరిమోకలపైనే ఇది అనుకోవచ్చు అంటారా? మీ యొక్క అభిప్రాయం. ఒకటే అండి, ఇప్పుడు ఇంతకుముందు ఔరంగజేబు సంబంధించి నేను చెప్పాను కదా, ఔరంగజేబుకి ముస్లింలు ఎంతమంది సపోర్ట్ చేశారో, హిందూ ఉద్యోగులు అనే దగ్గర పనిచేసే వాళ్ళు అట్లా చేశారు. తర్వాత ఈవెన్ ఇప్పుడు శివాజీ ఉన్నాడు కదా, శివాజీ హిందూ రక్షణ కోసము, ధర్మరక్షణ కోసము, న్యాయం కోసము, మన సంస్కృతిని కాపాడడం కోసం ఎంతో పోరాటాలు చేశాడు, ఎంతో స్ఫూర్తినిచ్చాడు అన్నాం కదా. శివాజీ కూడా ముస్లింలు కూడా చాలా మంది సపోర్ట్ చేశారు. ఇది వాస్తవం, అది ఎవరైనా అంగీకరిస్తారు, నేను కాదు. ఈవెన్ ఇప్పుడు ఈ ఎంఐఎం మహారాష్ట్రపై ఏం చెప్తాడు, శివాజీ అంటారు, శివాజీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అందరూ ముస్లిమ్స్ అంటారు. మేమదే చెప్తున్నాము. ఇది ఏమైందంటే ఈ హిందూ ముస్లింల గొడవ కాదు, ఔరంగజేబు అనేవాడు విదేశీ మతోన్మాదికి మన దేశానికి సంబంధించి, మన రాజుకి సంబంధించిన గొడవ అని నేను అదే చెప్తాను. నాగపూర్లో కూడా మీరు అన్న క్వశ్చన్ ఏంటంటే ముస్లింలు అయితే ముస్లింలు అంటారు, ముస్లింలు ఆరో దాడి చేసిన వీడియోస్ ఉన్నాయి, అది సత్యం, అందరిని అరెస్ట్ కూడా చేసారు. నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, పుట్టిస్తున్నది ఏం లేదు. హిందువుల మీద దాడి జరిగింది, ఉన్న విషయం వాస్తవం. అందులో కూడా ముస్లింలందరినీ కూడా ఒక తాటిని నిలబెట్టడం కూడా కరెక్ట్ కాదు. కానీ మేము ముస్లింలము, మా మీద దాడి జరిగింది, మీరు హిందువులు కాబట్టనే దాడి చేసింది, అది ఒప్పుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. తర్వాత ఎక్కడి నుంచి వచ్చారు, ప్రార్థన ప్రదేశం నుంచే వాళ్ళందరూ గుమిగూడి ఏర్పడారు. కాబట్టి ఏమైంది, అక్కడ ప్రార్థన మందిరము దేవుణ్ణి రంజాన్ పవిత్ర మాసంలో శాంతిని కోరుకోనికి పూజలు చేసి మొక్కే దగ్గర దాడి చేయాలని చెప్పడం అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు కరెక్ట్ చెప్పిరా లేదా, మరి అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలా లేదా అని ముస్లిం సమాజం ఆలోచించారు. ఏమంటేనంటే ముస్లింలు దాడి చేసిరు కానీ అందరు ముస్లింలు చేసిరని ఎవరన్నారు. ఏమంటే ఇప్పుడు ఆ దాడి జరిగినప్పుడు కొద్దిమంది ముస్లిమ్స్ కూడా వచ్చి ఆపొచ్చు, జరిగి ఉండొచ్చు కూడా. నేను అదే చెప్తున్నాను, పక్కనున్న హిందువులకు దర్శనం జరిగిననుకో ముస్లింలు తప్పు చేసిరని అనొచ్చు. ఇప్పుడు మనమైనా ముస్లింతో విడిపోయి లేదు కానీ సమాజంలో ముస్లింలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎంతోమంది చెప్తారు, మా మసీదులలో కొద్దిమంది ఇట్లా చెప్తారండి, తప్పదే అని అంటారు, వీళ్ళు చేసే తప్పండి, వాళ్ళ వల్లనే మొత్తం ముస్లింల చెడ్డ పేరు వస్తుందని అంటారు. ఇప్పుడు ఏదన్నా పేలులు జరిగిందనుకోండి, అంటే నాకు ఏమనిపిస్తాయి అంటే అసలు ముస్లింలు అనే వాళ్ళు ఎంత బాధపడతారండి. ఎందుకో తెలుసా, ఎవరి దాంట్లో ఏడ బాంబులు వేలినా ఎవరి పేర్లు వస్తాయండి, ఖాను లేకపోతే ఇది ముస్లిం పేరు వస్తాయి. అదంతా అరే పలానా దగ్గర ఒక హిందువులు బాంబు పెట్టి 100 మంది చనిపోయారు అనుకోండి, ఓ ముస్లింలో ఒక 5-6 మంది ఉగ్రవాదులు లేదనుకో, మొత్తం ముస్లిం సమాజం ఎంత ఫీల్ అవుతుంది, వాళ్ళే నిరంతరం బాధపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా సమాజం ఇప్పుడు ఏమైందంటే ఎవరైతే మతోన్మాదులు చేసే కార్యక్రమాలకు నిజమైన జాతీయ భావం ఉండి, దేశభక్తి ఉండి, అవును ఇది నేను ముస్లింగా మారినా కానీ ఇది దేశం అంతా ముందు ఉన్నది, ఇదంతా భారతదేశం ఒకటే అనే భావనతో చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు నిరంతరం బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ద్వారా మేము ఎప్పుడు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే మీరు చేసిన దానికి.
కాబట్టి ఆ నాగపూర్ ఇష్యూలో కూడా ఆ రోజు జరిగిన దాడిలో కూడా ముస్లింలు చేసిన అందరు ముస్లింలకు మనం అంటగట్టలేము. కానీ ముస్లిం సమాజం మేధావులు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మత సామరస్యము అని అంటే ఒక్క హిందువులు మత సామరస్యంతో ఉంటే కాదు కదండి. ఇప్పుడు మీరే ఆలోచించండి, నాగపూర్లో అక్కడ ఉన్న ప్రదేశంలో మొత్తం దేశం మొత్తం మీద అయినా హిందువులు 80% ఉన్నారు, 70% ఉన్నారు, 20% కన్నా తక్కువ ముస్లింలు ఉన్నారు. మొత్తం దేశం ఏమంటారు ముస్లింలు బతకలేని పరిస్థితి, మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి ఇంత చెప్తారు కదా, బయట అంతా చెప్తారు కదా. మరి అక్కడ ఎవరి మీద ఎవరు దాడులు జరిగిందని ఇప్పుడు హిందువులు అక్కడ బతికే పరిస్థితి ఉందా? ఇప్పుడు చూడండి, రేపు పొద్దున ఫస్ట్ ఒక 1 year 2 years లోపల అక్కడ ఉన్న హిందువులంతా ఇల్లు కాల్ చేస్తారు. రైట్. అంటే మీరు చెప్పిన పాయింట్గా ఇప్పుడు ఔరంగజేబు మన దేశస్థుడు కాదు, అంటే ఇప్పుడు మనం బాయ్ హిందూ ముస్లిం బాయ్ అనుకున్న మరి వీళ్ళ కేటగిరీ కాదు, ఆయన ఏదో వేరే సంబంధించిన వ్యక్తి, ఒక రాజుగా రావడం జరిగింది. కానీ ఇప్పుడు జరిగిన దానికి మనం వీళ్ళనే దోషులుగా చూడటం ఎంతవరకు కరెక్ట్ అనేది మరొక ప్రశ్న. అంటే ఈ దాడులు అన్నవి ఎవరికి లాభించాయి అంటారు, ఎవరికి నష్టపరిచాయి అంటారు సూటిగా? ఒక చిన్న గ్రామం ఉంది, లేకపోతే ఒక మండలము, ఒక జిల్లా స్థాయిలో ఒకటి ఉంది అనుకోండి, మనము దాని గురించి పరిష్కరించవచ్చు. ఇది ఎక్కడేమవుతుందంటే ఇక్కడ నుంచి కదా, ఇప్పుడు యూట్యూబ్లో వచ్చి లేకపోతే ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకు ఆదర్శం ఎవరు అంటే అక్కడెక్కడో ఇప్పుడు మలేషియాలో ఎక్కడ ఉంటుంది కదా మత గురు, వాళ్ళు లేకపోతే ఇంకోరు పాకిస్తాన్లో ఉన్నాడు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడు, వాళ్ళు చెప్పే వీడియోస్ వీళ్ళు ప్రభావితం అవుతారు. తర్వాత ఇంటర్నెట్ ఉంటుంది, మనమంతరం ఒకటే అన్న భావన ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఇది ఇక్కడ మన దేశంలో నాకున్న పరిస్థితులు ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ముస్లింలు అన్నారు ఇక్కడ 20% ఉన్నారు, 35% ఉన్నారో కాదు, మొత్తం భారతదేశం కాదు, ప్రపంచం మొత్తంలో చూస్తే మన హిందువులు మైనారిటీ. అది పరిస్థితి. ఏమంటే ఇక్కడున్న వాళ్ళు అన్నదమ్ములు, అరే హిందువులు మాతో కలిసి ఉన్నారన్న భావన ఉన్నా కూడా వీళ్ళు మిగతా ఎవరైతే వేరే దేశం విదేశీ శక్తులు కానీ ఇక్కడున్న మత ఛాందసవాదులు కానీ ఇక్కడున్న ముస్లింలను కూడా హిందూ వ్యతిరేకులుగా తయారు చేస్తున్నారు. కాబట్టి మీరు చెప్పిన దాంట్లో కూడా ఏ శక్తులు బయటి శక్తులు ఏముండే అక్కడున్న వాళ్ళు, ఇప్పుడు అది ఎవరు ఆధ్వర్యంలో అయింది, మొన్న ఎలక్షన్స్లలో ఎంపీగా నిలబడ్డ క్యాండిడేట్ ఉన్నాడు ఒకరు, ఆయన ఆధ్వర్యంలోనే జరిగినాయి. ఆయనకు ఎవరు సపోర్ట్ ఉన్నారు, ఆయన చేస్తే చెప్తారు ఎవరు సపోర్ట్ ఉంటారు, మళ్ళీ ఈ దేశంలో ఉన్న వాళ్ళు అక్కడ పౌరులు ఆ ఊరు వాళ్ళే ఉంటారు. అంటే ఇంకొకటి అంతర్లీనంగా మనం చూసినట్లయితే ఈ గొడవలు లేదా వివాదాలు అనేవి వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మాత్రమే లేదా 2-3 వ్యక్తులు మాత్రమే కానీ సమిష్టిగతంగా మతం మొత్తం లేకపోతే ఇంకో గ్రూప్ మొత్తం కలిసి చేస్తుంది కాదు కదా. సో వ్యక్తిగతంగా తీసుకోవచ్చుంటారా లేకపోతే సమిష్టిగతంగా తీసుకోవచ్చుంటారు ఈ దాడులు? ఏంటంటే ఇప్పుడు నాగపూర్లో జరిగిన ఇష్యూ ఉంది కదా, ఆ నాగపూర్లో జరిగిన ఇష్యూ ముస్లింలు ఆ సందర్భంలో తప్పు చేశారు. అట్లని మొత్తం నాగపూర్లో ఉన్న ముస్లింలు తప్పు చేశారని భావించలేదు. నాగపూర్లో ముస్లిం తప్పు చేశారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఉన్న ముస్లిమ్స్ అంతా మతోన్మాదులు మా మీద దండయాత్ర చేస్తారు, హిందువులు భయపడాలని కూడా నేను చెప్పాను. కానీ అది ఏమవుతుందంటే ఇప్పుడే ఆ సమాజం ముందుకు రావాలి, హిందువులు కూడా సమాజం ముందుకు వచ్చి అది ఏముందో ఇష్యూస్ మాట్లాడుకొని అది చేయకపోతే ఏమవుతుందంటే అది రాను పెరుగుతుంది కదా. అది ఇప్పుడు అక్కడ పెరిగింది రేపు పొద్దున్న ఇక్కడ కూడా చేస్తారు, అక్కడ సక్సెస్ అయితే ప్లాన్ ఇక్కడ సక్సెస్ చేస్తారు. ఇక్కడ ఏముంటారు నిజాం మా తాత అంటే నిజాము ఇక్కడ కాదు, ఔరంగజేబు ఇక్కడ కూడా. చిన్న లాజిక్ మనం ఆలోచిస్తే చూడండి, చెప్పండి. ఇప్పుడు బ్రిటిష్ కాళ్ళు మనకు 200 సంవత్సరాలు పరిపాలించారు అని చెప్పి 1947లో మనకు స్వాతంత్రం వచ్చిందని August 15th ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం. తర్వాత మనం అప్పుడున్న రాజ్యాంగం చట్టాలను పక్కన పెట్టి మనకు వ్యతిరేకంగా ఉన్నాయని పక్కన పెట్టి రాజ్యాంగంలో కూడా ఏం చేయండి ఇంకా నిజం మాట్లాడుకోవాలంటే అందరు కలిసి రాశారు. 190 మంది వరకు అందులో సభ్యులుండి రాశారు. ముసాయిదా కమిటీకి చైర్మన్ అంబేద్కర్ గారు ఉన్నారు, అందరు కలిసి రాశారు. అంబేద్కర్ గారు ముఖ్య భూమిక పోషించారు, మంచిదే. ఆయనకు ఏమంటే ఆయనకు మొత్తం ఒకటే రాశారని కొద్దిమంది అన్నా కూడా మంచిదే. నేను ఏంటంటే ఇప్పుడు నేను అడ్వకేట్గా నేను ఉన్న జ్ఞానంతో నేను చెప్తున్నానంటే అది అందరికి సమిష్టిగా రాసిందనే ఉంటుంది. నేను ఏంటంటే ఆయన కూడా ఈవెన్ అంబేద్కర్ గారు కూడా నేను ఒక్కరిని రాశాను అనలేరు. పోనీ ఎవరైనా టీమ్ లీడర్ ఆయననే ఉన్నాడు కాబట్టి ఆయననే ముందు తీసుకున్నాడని క్రెడిట్ ఇద్దాం, తప్పేం లేదు దాంట్లో. అట్లా అంబేద్కర్ గారు కూడా రాసిన దాంట్లో మనం రాజ్యాంగం ఏముంది, మనకు ఇప్పుడు ప్రాథమిక హక్కులు ఉన్నాయి, తర్వాత మనకు ఈ రైట్స్ ఉన్నాయి, మైనారిటీ రైట్స్ ఉన్నాయి. అట్లా ఒక్కొక్క దేశంలో అంతకన్నా ముందు ఎవరైతే ఉన్నాయో యూరోప్ నుంచి అమెరికా నుంచి అవన్నీ కలెక్ట్ చేసుకొని మనం రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. ఎందుకు పొందుపరుచుకున్నాం? ఇప్పుడు అక్కడ ఉన్న బ్రిటిష్ చట్టాలు సరిగా లేవు కాబట్టి మనం రాజ్యాంగాన్ని రాసుకున్నాం. అది రాజ్యాంగాన్ని రాసుకొని అమలులోకి తెచ్చినది గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఇప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా August 15th జరుపుకుంటున్నాం కదా. రేపు పొద్దున క్రిస్టియన్స్ వచ్చి బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళే ఈ దేశానికి క్రిస్టియానిటీ తీసుకొచ్చారు కాబట్టి మీరు బ్రిటిష్ వాళ్ళని తిడితే క్రిస్టియన్స్ని మనోభావాలు దెబ్బతింటున్నాయి, మేము వాళ్ళ వారసులమే, మేము ఒకటే మతం కదా, కాబట్టి మీరు August 15th జరుపుకుంటే ఎట్లాంటి మా మనోభావాలు దెబ్బతింటాయి కదా అంటారు. మరి ఏం చేద్దాం, వదిలేద్దామా August 15th? తర్వాత రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పడేసి పక్కన పెట్టేసి ముందున్న దాన్ని ఫాలో అయిద్దామా? అంటే ఇప్పుడు మీరు బ్రిటిష్ సంబంధించి మనం మాట్లాడేటప్పుడు మీ భావనైనా నా భావనైనా ఏముంటుంది? ఇంగ్లాండ్ నుంచి వచ్చిన బ్రిటిషులు మన దేశ సంపదను కొల్లగొట్టిండ్రు, మనల్ని బానిసలుగా చేసిరు, అదే ఉంటుంది. కానీ ఈ క్రిస్టియన్స్ వచ్చిర్రు అనే భావన ఉంటుంది? ఉండదు. ఆ సందర్భమే కాదు కదా, అవునా?
అట్లాంటిది ఇప్పుడు ఔరంగజేబు అనేటోడు వాడు మొఘలు వంశానికి చెందినోడు, అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ తాత ముత్తాతల నుంచి మనల్ని పరిపాలించరు. వాడు కూడా మనల్ని హిందువులు, ఇక్కడ ఉన్న భారతీయ పౌరులు హిందువులు వాళ్ళ మనుషులు కారండి, వాళ్ళకి ప్రాణానికి విలువ ఉండదా? హిందూ సంస్కృతి కాపాడుకోనికి వాళ్ళకి హక్కు ఉండదా? మరి అలాంటిది హిందూ సంస్కృతి మీద దాడి జరిగినప్పుడు అది దాడి జరిగింది కాబట్టి అలాంటి వ్యక్తి మనం గౌరవించవద్దు అని అంటే ముస్లింలు అన్నట్టు ఎట్లయితుందండి? ఇంకొక చిన్న లాజిక్ అందరు మర్చిపోయేది ఏంటంటే, ఈ మొఘలు రాకనే ముందు ముస్లిమ్స్ లేరు కదా. ఔరంగజేబు ఒక చేతిలో కత్తి ఇంకో చేతిలో ఖురాన్ పట్టుకొని మతం మార్చకపోతే ఇక్కడ ముస్లిమ్స్ ఎవరండి? ఇప్పుడు మహారాష్ట్ర నాగపూర్లో ఉన్న ముస్లిమ్స్ ఇప్పుడు గొడవలు జరిగినారు కదా, ఆ ముస్లిమ్స్ తాత ముత్తాతలు పూర్వీకులు చూసి ఎవరు ఉంటారండి? హిందువులే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు మొఘల్ వంశ వారసులు అయితే కాదు కదా. ఇప్పుడు మొఘల్ వారసులు ఉన్నారంటే ఓకే, ఇప్పటికీ నిజాం వారసులు ఉన్నారు, ఔరంగజేబు వారసులు కూడా ఒకరు ఉన్నారంట, మొన్న వీడియో వచ్చిందా. ఇప్పుడు నిజాం వారసులు ఏదో వేరే దేశంలో ఉన్నారు. ఈ నిజాం వారసులకు ఇక్కడ ఉన్న ముస్లింలకు ఏమైనా సంబంధం అని? వాళ్ళు ఒకప్పుడు మన హిందువులే. ఇప్పుడు చిన్నగా అర్థం చేసుకోవడం ఏంటంటే, విదేశీ దండయాత్రలు చేసినప్పుడు మొఘలుల పరిపాలన లేకపోతే ఔరంగజేబు ఒకటే కాదు, ఔరంగజేబుతో పాటు చాలామంది కూడా చేసిన అరాచకాలను భరించలేకనో లేకపోతే ఇంకో రకంగానో మతం మారిన వాళ్ళు ఒకరైతే, వాళ్ళ వారసులు మతం మారిన వారసులు ఇప్పుడు ముస్లింలు అయితే ఎన్నో బాధలు పడ్డా కూడా హిందూ మతం కోసం, సంస్కృతి కోసం, ధర్మం కోసం ఎన్ని బాధలు పడ్డా, అవమానాలు భరించినా, చనిపోయినా కూడా కాపాడుకుంటూ హిందుత్వంలో ఉన్న అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారసులు ఇప్పుడు ఉన్న హిందువులు. మీరు మతం మారారు, మీ పూర్వీకులు మా వాళ్ళు మారలేరు. ఎవరంటే ఇద్దరం ఈ సంస్కృతి కదా, ఈ జాతిది కదా. మరి ఔరంగజేబుని తిడితే ముస్లింలను తిట్టినట్టు ఎందుకైతే? ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళని తిడితే క్రిస్టియన్లను తిట్టినట్టు కానప్పుడు మొఘలులను తిడితే ముస్లింలను తిట్టినట్టు ఎందుకు అనుకుంటున్నారు? అసలు వీళ్ళు మాట్లాడేటోళ్ళు ఏ విధంగా వాళ్ళు కనెక్ట్ చేస్తారు అక్కడ ఉన్న మొఘలుకి వీళ్ళకు? సో మొఘలుకు పుట్టిరు, లేకపోతే చాలామంది 1,00,000 మందిని పెళ్లిళ్ళు చేసుకొని పుట్టిన వాళ్ళంతా ఆయన కొడుకులే అంటే నేను సరే అనుకోవచ్చు. అట్లా కాదు కదా, వీళ్ళు మతం మారిన వాళ్ళ చరిత్ర కూడా చెప్తుంది కదా. ఇప్పుడు మొఘలులు దండయాత్ర, ఇప్పుడు మొఘలులు, పఠాన్లు, సుల్తాన్లు, గజనీలు వాళ్ళు మతం వచ్చినప్పటి నుంచే ముస్లిం మతం వచ్చిందని అందరికీ తెలుసు, అది చరిత్ర చెప్తుంది. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి నుంచే క్రైస్తవం వచ్చింది, అవునా? ఇప్పుడు విదేశీ సంబంధించిన దురాక్రమదారుని తీరితే ఇక్కడ ఉన్న ముస్లింలకు ఎందుకు బాధపడాలని అంటాను. అంటే ఇప్పుడు ముస్లింలు తిట్టినట్టు కాదు కదా. నేనేమంటే శివాజీ ఎంబడి ముస్లింలు ఉన్నారు, ఔరంగజేబు ఎంబడి హిందువులు ఉన్నారు, అంత కలిసిమెలిసే ఉన్నారు. తప్పు అనాలి, ఒప్పు అనాలి కదా. శివాజీ ఎంబడి ఉండేవాళ్ళు అరే నా పూర్వీకులు మతం మారిరేమో, కానీ ఒకప్పుడు ఇది నా జాతి, మీరు చేసింది అరాచకం అని కొట్లాడిరు. ఔరంగజేబు ఎంబడి ఉండేవాళ్ళు ఆయన పదవులకు ఇచ్చి, ఆయన పైసలకి ఇచ్చి, వాళ్ళు మిగతా సమాజం ఏమైతే ఏముంది, నాకు పైసలు వస్తున్నాయి కదా అని ఆలోచించిన హిందువులు ఔరంగజేబు వైపు ఉన్నారు. కాబట్టి ఈ దాంట్లో ఔరంగజేబుని తిడితే ముస్లింలను తిట్టినట్టు అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు మరి బీజేపీ కూడా తన యొక్క స్టాండ్ ఏంటంటారు? మరి ముఖ్యంగా చావా సినిమా చూసిన తర్వాత కూడా బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం, అంటే ఆ చరిత్ర గురించి ఒకసారి వాళ్ళు ఉటంకించడం, ఆ నేపథ్యంలో ఇవన్నీ జరగడం ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే ఒకటి బీజేపీ పార్టీ తరపున, అంటే ఇప్పుడు నేను బీజేపీ రిప్రజెంటేటివ్గా రాలేదు కాబట్టి బీజేపీ తరపున నేను చెప్పలేను ఇప్పుడు నేను. కానీ బీజేపీ ఒకటి మీకు ఉదాహరణ చెప్తాను. బీజేపీ ఏం చేయాలంటే, ఇప్పుడు మీకు 2020 సంవత్సరంలో సిఏఏ వచ్చింది కదండి, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి ఏముంది? పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 దేశాలు ఒకప్పుడు మన దేశంలోనే అంతర్భాగం. అవును. అయితే విభజన అయినప్పుడు అయింది. ఆఫ్ఘనిస్తాన్ కూడా మన 1947 కన్నా ముందు ఉన్నా కూడా అంతకన్నా ముందు మన దేశంలో భాగమే ఒకప్పుడు, పూర్వంలో నుంచి ఆయన. కాబట్టి ఇప్పుడు 1947 నుంచి పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ అయినా ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒకప్పుడు మన అఖండ భారత్లో భాగమే. ఇప్పుడు మన మహాభారతంలో గాంధారి అన్నది, గాంధారి అంటే ఆఫ్ఘనిస్తాన్ దేశం, ఇప్పుడు ధృతరాష్ట్రుని భార్య. కాబట్టి ఆ రాష్ట్రాలు ముందు మన దేశంలో భాగం ఉండే, అక్కడ మైనార్టీల మీద దాడులు జరిగినాయి. అక్కడ హిందువులు ఒకప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్లో విభజించినప్పుడు 15% ఉండే, ఇప్పుడు 1% కూడా లేరు హిందువులు. బంగ్లాదేశ్లో 30% ఉండే, ఇప్పుడు 8% అంటారు, 6% కూడా ఉన్నారో లేదో తెలియదు. ఏమయ్యారు? చంపబడ్డారు, లేకపోతే మతం మార్చబడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఇంకా ఘోరం. కాబట్టి అక్కడ బతకలేక మీరు హిందూ మతము ఇంకొకటి ఆ సిఏఏ చట్టం కూడా ఏం చెప్తుందంటే, మైనార్టీస్, అక్కడ ఉన్న మైనార్టీస్ ఎవరైతారు? పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో హిందువులు, బౌద్ధులు, జైనులు, క్రిస్టియన్స్, పార్సీలు, ఇట్లా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడ మైనార్టీలుగా బతకలేని పరిస్థితి ఉంటే వాళ్ళు శరణార్థులే మన దగ్గరకు వచ్చారు. ఒక 30,000 మంది ఉన్నారండి, 140 కోట్లు, అప్పటికి 140 కోట్లలో ఒక 30,000 మందికి ఈడ శరణార్థులుగా బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళకి పౌరసత్వం ఇచ్చినామండి. ఇట్లా ముస్లింలకు ఏమైనా నష్టం ఉందా? మరి సిఏ ఎందుకు జరిగింది? ఉద్యమం ఎందుకు జరిగింది? షాహీన్ బాగ్ ఉద్యమం చూసాం కదా, ఎంత అరాచకం జరిగింది, మత కలవాల వరకు వెళ్ళింది కదా. షాహీన్ బాగ్ ఏం జరిగింది? సిఏ తెస్తే మా హక్కు పోతుంది, ఎవరికి? ముస్లింలకు హక్కు పోతుంది అని పుకారు చేసి. పోనీ షాహీన్ బాగ్ దాంట్లో ముస్లింలకు సంబంధించి హక్కుల గురించి మాట్లాడారా? లేదు. మనం ఇంకా 10,000 మంది కలిసినాం అనుకోండి, మనం ఇట్లనే ముస్లింలందరూ ఐక్యమైతే చికెన్ నెక్. ఇప్పుడు మనకు భారతదేశానికి తర్వాత ఈశాన్య భారతదేశానికి మధ్యలో ఒక చిన్న పాయింట్ ఉంటుంది,
అది ఒక్కటి మనం బ్లాక్ చేసామనుకోండి మన దేశం నుంచి విడిపోతుంది. అట్లా చిన్న ఉంది. ఎందుకంటే ఇటువైపు భూటాను, తర్వాత ఇటువైపు బంగ్లాదేశ్ దగ్గర ప్లేస్ ఉంటుంది. మనము ఈశాన్య భారతాలకు వెళ్ళాలంటే చికెన్ నెక్ అనే ఒక చిన్న ప్లేస్లో అది చాలా తక్కువ ప్లేస్. ఇటు వేరే దేశం, ఇటు వేరే దేశం. ఆ ఒక్కటి మనం బ్లాక్ చేసారు అనుకోండి, బ్లాక్ చేస్తే మనం ఈశాన్య భారతానికి వెళ్ళలేం, కట్ అయిపోతుంది. షాహీన్ బాగ్లో అల్లర్లు జరిగే కన్నా ముందు మీటింగ్లలో వీళ్ళు మాట్లాడిన వాళ్ళు ఏముంటారు అంటే ఈ వామపక్షవాదులు అని మనం అనడం కన్నా కూడా అర్బన్ నక్సల్స్ అనేది కరెక్ట్ పదం. నక్సలైట్లు అన్నది అడవులలో ఉండి ఏదో చేద్దామంటే వీళ్ళు మన మధ్యలో ఉండుకుంటూ వాళ్ళ సిద్ధాంతాన్ని మన మీద రుద్ది ఈ దేశాన్ని ఖరాబ్ చేస్తున్నారని అనుకోవచ్చు. అయితే వీళ్ళందరూ పోయి మాట్లాడింది ఏంది, మాట్లాడిన వాళ్ళకు ఇప్పుడు షార్జిల్ ఇమామ్ అనుకుంటా పేరు, వాడు మాట్లాడింది ఇదే. మనము కొద్దిమంది 10,000 మందిని కలిసినాం అనుకోండి, ఆ చెక్కన్ దగ్గరికి వెళ్ళి మనం అక్కడ ఆక్యుపై చేసేస్తే మొత్తం భారతదేశం నుంచి ఈశాన్య భారతాన్ని విడగొట్టొచ్చు. అంటే ఆ పదాలంటే ఏమదండి, ఇప్పుడు భారతదేశాన్ని విడగొట్టినట్టే కదా, ఆ దేశద్రోహమా కాదా, మన మీద కేసు పెట్టిరు, అది పెట్టొద్దంట, హక్కులు పోయినాయంట. ఇప్పుడు వీళ్ళ అర్బన్ నక్సలైట్లు అనేది ఎందుకు ఓపెన్గా చెప్తున్నానంటే వాళ్ళ పరిస్థితి ఏముందంటే నక్సలైట్లు పోలీసుల మీద బాంబులు పెట్టి చంపొచ్చు, ఎవరు రాజకీయ నాయకులను చంపొచ్చు, ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారని ఇన్ఫార్మర్లని వాళ్ళని చంపొచ్చు, చచ్చిపోయిన వాళ్ళకి హక్కులు ఏమి ఉండవు. ఎవరైనా నక్సలైట్లు చనిపోయారనుకో ఇది బూటకమని, ఎవరైనా నక్సలైట్ కనిపిస్తలేడనుకో ఏబిఎస్ కార్పస్ చట్టాలను వాడుకునేది అర్బన్ నక్సలైట్స్ వాడుకున్నంత ఎవరు వాడుకోరండి. ఇప్పుడు ఏదైనా మనం ఒక వ్యక్తిగా పెద్ద మనిషిలాగా మనం చెప్పేటప్పుడు ఉంటే ఎవరైనా చట్టానికి చేతిలోకి తీసుకోవద్దు, చంపడం తప్పు అన్నప్పుడు పోలీసు వాళ్ళు చట్టాన్ని దాటి చంపితే తప్పు అన్నప్పుడు నక్సలైట్లు చంపిన కూడా తప్పనాలి కదా అన్నారు. అంటే నేను ఏంటంటే ఇట్లా వీళ్ళు మీరు చెప్పిన దానికి ఏంటంటే బీజేపీ చేయాలంటే ఒకటి సిఏ సంబంధించి ఆ దాంట్లో ఉన్న విషయం ఒకటి బయటకు అవడం, అట్లనే 2 చట్టాలు తెచ్చారు. ఏది అగ్రికల్చర్ సంబంధించి వ్యవసాయం. దేశమంతా అన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాలు ఎక్కడ ప్రాబ్లం లేదు, ఒక 2 రాష్ట్రాలు ఉద్యమం చేస్తే చట్టాలే వెనక్కి తీసుకుని. ఇప్పుడు మీరు చెప్తున్న బీజేపీ ఏం చేస్తా అంటే బీజేపీ అన్నది హిందుత్వాన్ని ఉద్ధరించి చేసేది. ఇప్పుడు రాముడు ఉన్నాడు, అయినా కూడా రాముడు పోయిండు, కృష్ణుడు పోయిండు, అయినా కూడా సమస్యలు ఉన్నాయి కదా. శివాజీ ఉన్నాడు, శివాజీ పోయిన తర్వాత కూడా సమస్యలు ఉన్నాయి కదా. అవునా? ఏమంటే ప్రతి ఒక్కరు హిందువులు సంఘటితమై, హిందువులు జాగృతమై మన హక్కుల గురించి, మన చట్టాల గురించి తెలుసుకొని, మన మీద చేసిన దాడుల గురించి మనం తెలుసుకొని కొట్లాడకపోతే ఏ ప్రభుత్వమైనా ఏం చేయలేదు. ఓకే, ఇప్పుడు మరి బీజేపీ మనం ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం, ఈరోజు కూడా అదే. ఇప్పుడు వక్ఫ్ చట్టం ఉంది, 1995 చట్టం దుర్మార్గమైన చట్టం, ఎక్కడ కన్ను కనిపిస్తే అది భూమి అని వాళ్ళదే అన్నారు. ఇప్పుడు దానికి సంబంధించి చట్టాన్ని ఇప్పుడు నాకు భూమి ఉంటే నేను ఇవ్వాలి, లేనిది నేనే అది ఇస్తున్నా అనడం తప్పు కదా. ఇప్పుడు ఏమంటుంది కొత్త చట్టంలో ఓనరే ఇవ్వాలంటుంది. ఓనర్ అంటే ఇప్పుడు నాకు భూమి ఉంటేనే నేను ఓనర్ అవుతా అట్లా చెప్తే ఇప్పుడు మొత్తము ముస్లింల హక్కులు పోతున్నాయి, హిందూ ముస్లింల గొడవ పెట్టడానికి చేస్తారు. పార్లమెంట్లో వీళ్ళు మాట్లాడుతుంది అదే. మొన్న చట్టంలో ఢిల్లీలో ప్రోగ్రామ్ చేశారు, వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ మదర్సాల నుంచి వచ్చే పిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తలేదు. ఎందుకు వచ్చారు మీరు అంటే మా ముస్లింల హక్కులు పోతున్నాయి, మా అంతా కబ్జా పెట్టేస్తున్నారంట. ఎక్కడ పెట్టారు? మీకు హక్కు ఉంటే ఇయ్యు, నువ్వు సంపాదించిన 100 కోట్లు సంపాదించడం అంటే ఇయ్యు, గవర్నమెంట్ జాగాలు ఏది కనిపిస్తుంది ఇస్తా అనడం కరెక్ట్ కాదు. నేను ఏంటంటే ఇప్పుడు వక్ఫ్ చట్టం వస్తుంది, వక్ఫ్ చట్టం బీజేపీ తెచ్చినా ఇంప్లిమెంటేషన్ కావాలంటే మళ్ళీ హిందూ సమాజం అంతా ముందుకు వస్తూనే అవుతుంది. ఇప్పుడు హిందూ హక్కుల గురించి హిందువులు బయటికి రావాలి, వస్తే అప్పుడు పార్టీ అయినా ప్రభుత్వమైనా ఏదైనా చేస్తుంది. కానీ హిందూ సంస్థలు లేకపోతే జాతీయవాద సంస్థలు ఏవైతే ఇవి సోషల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఏవైతే ఉన్నాయో మంచి చట్టం ఉన్నప్పుడు అది ప్రజలకు తీసుకుపోయి అది చెప్పకపోతే ఏమవుతుందంటే అదర్ సైడ్ వాళ్ళు ఎవరైతే అపోహలు సృష్టిస్తారో లేకపోతే రోడ్ల మీదకి వచ్చి భయభ్రాంతులు సృష్టిస్తారో అది వాళ్ళదే చట్టం అవుతుంది, వాళ్ళే చెప్పిందే చెల్లుతుంది. కాబట్టి సమాజం కూడా తప్పు ఏదైనా ఉన్నప్పుడు ప్రతిఘటించాలి, చట్టం ప్రకారం మనకు ఉన్న హక్కులు ఉన్నట్టు కొట్లాడాలి. అది లేకపోతే బీజేపీ ప్రభుత్వం కూడా ఏం చేయాలి? ఓకే, ఒక అనలిస్ట్గా చెప్పండి. మరి ఇప్పుడు బీజేపీ ముస్లింలకు వ్యతిరేక లేకపోతే ముస్లింలకు ఒకవేళ అనుకూలంగా ఉండే పార్టీ అంటారా? అనలిస్ట్గా ఒకటే బీజేపీ ఇప్పుడు మోడీ గారు చెప్పేది కూడా అదొక ఏమంటారు ఒక మంచి పాపులర్ స్లోగన్ అయింది, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని. అయితే ఒకటి ఏంటంటే పథకాలలో కూడా మీరు చూడండి వైద్యానికి సంబంధించి కానీ గృహాలకు సంబంధించి కానీ లేకపోతే పబ్లిక్ టాయిలెట్స్ కానీ లేకపోతే ప్రతి ఇంటికి టాయిలెట్ సంబంధించి ఏ దాంట్లో అయినా కూడా ఒక హిందువులకు సపరేట్ అన్న చట్టం ఏమైనా చూసారా? ఏం లేదు. 15 సంవత్సరాలలో ఏది ఇచ్చిన చట్టం అందరికీ ఉంది, పేదవాళ్ళకి సంబంధించింది. పేదవాళ్ళలో ముస్లిమ్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉంది. ఉత్తరప్రదేశ్లో చాలా పథకాలలో కూడా ముస్లిమ్స్ ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకున్నారు, అన్ని సదుపాయాలు పొందారు, వైద్యము విద్య అన్ని సదుపాయాలు పొందారు. కానీ ఎంత ఘోరం అంటే మొన్న ఎలక్షన్స్లలో ఎంపీ ఎలక్షన్స్లలో ఒక వార్డులో
మొత్తం అక్కడ ప్రభుత్వం ఖర్చు పెట్టిన ఇది లక్షల కోట్లలో ప్రభుత్వ పథకాలు వాళ్ళు పొందితే అక్కడ బీజేపీ ముస్లింలకు సంబంధించి వింగ్ కూడా ఉంది, బీజేపీ సభ్యులు కూడా ఉన్నారు. ఆ పోలింగ్ బూత్లో వాళ్ళు చాలా మందికి సొంత ఇండ్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వ పథకాలు ఏది అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వ పథకాలు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అందులో ఓట్లు ఎన్ని వచ్చినాయి మీరు గెస్ చేస్తారా? 0. అంటే బీజేపీకి మేము ఓటేయము అని వాళ్ళు ఎవరు చెప్తే నమ్ముతున్నారో, మరి ఎవరు చెప్తే వింటున్నారో అది మనకు తెలియదు. కానీ ఇప్పుడు బీజేపీ ఎంత చేసినా ముస్లిం వ్యతిరేక పార్టీ అన్న పేరు వాళ్ళ లోపల ఉన్నప్పుడు ఏం చేస్తాడు? తర్వాత ఇంకొకటి, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉంది, లేకపోతే ఎక్కడైనా ఉంది, ఉత్తరప్రదేశ్లో కానీ లేకపోతే మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కానీ ఎప్పుడైనా సరే హిందూ ర్యాలీలు వెళ్ళినప్పుడు దాడులు జరిగినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు, లేదా బుల్డేజర్ తోటి చట్టం ప్రకారం ఏందో అది ఉత్తరప్రదేశ్లో చేస్తున్నారు. అందులో ఎవడైతే రాయేసిండో వాని ఇల్లు కూలగొట్టినా, వాడిని అరెస్ట్ చేసినా మొత్తం ముస్లింలకు అవమానించినట్టు ఎందుకు భావిస్తారు? ఆ మానసిక స్థితి నుంచి బయటికి రావాలి కదా. ఒకవేళ హిందువులు చేసారు అనుకోండి, మీరే ఆలోచించండి, ఒకవేళ హిందువులు అట్లా అనుకుంటే 80% ఉన్న వాళ్ళు 90% ఒకప్పుడు ఉండే 80 ఉన్నారు, ఇప్పుడు 70 ఉన్నారు. మరి ఇప్పుడు ఎప్పుడో ఇది హిందూ రాజ్యం అయిపోతుండే కదా, హిందూ దేశం అయిపోతుండే కదా. మరి ఎక్కడన్నా చూసిరా? ఇప్పుడు 100 మంది ఉన్న హిందూ సమాజంలో, హిందూ కాలనీలో 10 మంది ముస్లిమ్స్ అయినా ఉంటారు. 40% ఉన్న ముస్లింలలో 60% ఉన్న హిందువులు ఉండలేకపోతారు. ఎవరు తప్పంటారు? మరి ఎవరిది తప్పు? ఇప్పుడు హిందువులేమో మాకు ఏమంటారు, ఎట్లా బతకాలి, మాకు ఎట్లా కుటుంబాన్ని పోషించాలి, మాకు ఏది మంచిది, ఏ దేవుని మొక్కాలి, ఈ దాంట్లోనే ఉంది. కానీ అవతల వాళ్ళకు వాళ్ళు ఎట్లా నేర్పుతున్నారు? వాళ్ళు 40% కాదు, మొత్తం మనదే కావాలి, ఇదంతా మన రాజ్యమే రావాలి. అదే పోనీ అందరం మతం మారదాం, పాకిస్తాన్ ముస్లిం రాజ్యమే, ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం రాజ్యమే, బంగ్లాదేశ్ ముస్లిం రాజ్యమే, మరి అందరు మంచిగా ఉన్నారా అని చూస్తున్నాం కదా. వాళ్ళు చంపుకుంటున్నారు. అది మరి ఎక్కడుంది? ఇప్పుడు అరబ్ కంట్రీస్లలో కూడా ఏవైతే ఈ న్యూట్రల్గా ఉన్న ముస్లిం దేశాలు తప్ప మిగతా మతోన్మాదంతో ఉన్న దేశాలు మొత్తం వాళ్ళే చంపుకుంటున్నారు. షియాలు ముస్లింలు కొట్లాడుతున్నారు. ఇప్పుడు నేనన్నది కాదు, సౌదీ అరేబియాకి సంబంధించిన రాజులు, అక్కడున్న ప్రభుత్వం ఏం చెప్తుంది? ఈ ముస్లిం సమాజం అంటే ఈ ఉన్మాదంతో ఉన్నది, యూరప్ అన్నది అనవసరమైన ఉన్మాదాన్ని పెంచుతున్నది, యూరప్ చాలా దెబ్బతింటుంది, ఈ ఇస్లాం తీవ్రవాదాన్ని వాళ్ళే పెంచి పోషిస్తున్నారని 10 ఏళ్ల కిందట చెప్పిండు. అది ఇప్పుడు నిజమవుతుంది. ఇంకొక విషయం అండి, ఇప్పుడు మరి యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు శంబాలా ఇష్యూ అయినప్పుడు ఆయన యాక్షన్ తీసుకోవడం జరిగింది. దానికి రియాక్షన్ కూడా మనం చూసాం, అక్కడంతా కామ్ డౌన్ అయిపోయింది. మరి ఇప్పుడు ఇక్కడ నాగపూర్కి సంబంధించి ఫడ్నవీస్ గారు ఉన్నారు. మరి ఈ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటారు? ఫడ్నవీస్ గారు కరెక్ట్గా దాన్ని కంట్రోల్ చేయగలరా లేదా? అంటే అక్కడ యోగి ఆదిత్యనాథ్ని వీరిని ఎలా కంపేర్ చేయొచ్చు అంటారు ఈ 2 ఇష్యూస్? అంటే ఒకటే అండి, ఇప్పుడు అక్కడ పరిస్థితులను బట్టి ఎవరైనా తీసుకుంటారు. ఉత్తరప్రదేశ్ అన్నది అత్యధిక ముస్లిం పాపులేషన్ ఉన్నది ఉత్తరప్రదేశ్లో, అన్ని రాష్ట్రాల వారిగా అంటే ఇష్యూస్ సేమ్ దగ్గర. కానీ అక్కడ పరిస్థితులు ఎట్లుందంటే, అక్కడ హిందువులు బతకలేని పరిస్థితి ఉంది చాలా వరకు. అంటే ముస్లింకు సంబంధించి సమాజాన్ని కొద్దిమంది రాజకీయ నాయకులు కానీ, కొద్దిమంది ఈ మత నాయకులు కానీ గుప్పెట్లో పెట్టుకొని హిందువుల మీద చాలా రచకాలు చేశారు. ఇప్పుడు ఎవరైనా ఏ పార్టీ వచ్చినా ముస్లింలకు వాళ్ళకు మొత్తం వాళ్ళ ఫేవరేట్ చేయడం. ముస్లింలు అంటే అందరు ముస్లింలు కాదు, ఎవరైతే ఈ మతోన్మాదులు ఉన్నారో వాళ్ళ చేతిలోనే ఉండేది ఉత్తరప్రదేశ్లో. కాబట్టి అక్కడ యోగి లాంటి వాడు రాకపోతే సరైన పరిస్థితి రాదు. నేను అదేనండి, అంటే మొదటి నుంచి కూడా అంటున్నాను, ఇందులో ముస్లిమ్స్ అన్నవారు కాదు, ఆ పేరు మీద చేసే అలర్మూకలు అయి ఉండొచ్చు అన్నది నా కోణం కూడా అనిపిస్తుంది. ఒకటైతే అంటే నేను ఇప్పుడు నిన్న కూడా నాగపూర్లో జరిగిన దాంట్లో 1000 మంది దాడిలో పాల్గొన్నారనుకో ఉదాహరణకు, లేకపోతే మేబీ 200-300. కానీ అక్కడ ఉన్న సమాజానికి నాకు తెలిసి ఓటర్లు ఆ గల్లీలో ఇప్పుడు ఆ వార్డులో చూసుకుంటే నాకు తెలిసి కనీసం ఒక 2000-3000 మంది అన్న ఉండొచ్చు. అందరు రాలేదు కదా. తర్వాత ఇంకోటి వచ్చిన దాంట్లో కూడా పక్కన నుంచి వచ్చిన వాళ్ళు, ఆ గల్లీ నుంచి వచ్చిన వాళ్ళే ఉండొచ్చు. కానీ చేసిన వాళ్ళందరూ ముస్లిమ్స్, కానీ అందరు ముస్లిమ్స్ మాత్రం అలాంటి వాళ్ళు కాదు. అంటే నిన్న మొన్న కూడా కొన్ని హిందూ దేవాలయాలకి రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఇచ్చిన గుడులు కూడా ఉన్నాయంటూ కూడా వార్తలు మనం విన్నాం, కలిసే ఉన్నాం కదా. అంటే నేను వింటానంటే, ఇప్పుడు అంత బాగున్నప్పుడు కలిసి ఉండడం బదులు, ఇప్పుడు నేను ఏంటంటే మన ఇద్దరం కలిసి మాట్లాడుతున్నాను, నేను మీ తరపున ఏదైనా ఒక మాట అన్నాను అనుకోండి, మీకు నచ్చని మాట అన్నాను, నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి, ఆ దాన్ని పరిష్కరించుకునేటట్టు మీరు మాట్లాడితే నా తప్పైనా అది వేరే ఉంటుంది. కానీ మీరు నన్ను ఎంత తిట్టినా నేను భరిస్తా, కానీ నేను మిమ్మల్ని ఒక మాట అన్నా కూడా భరించాము అన్నప్పుడు ఇద్దరి మధ్యలో సమానత్వం ఎట్లా? అంటే నేను తిట్టొద్దు, మీరు తిట్టొద్దు, కరెక్ట్ అండి. పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, నిజానికి ఇప్పుడు నిజాం పరిపాలనలో ఉన్నప్పుడు పోలీస్ యాక్ట్ అయినప్పుడు చాలామంది రజాకర్లు, చాలామంది ముస్లిమ్స్ రజాకర్ల కలిసిపోయి చాలా వరకు చేశారు. తర్వాత రజాకర్లకు చాలామంది హిందువులు కూడా సపోర్ట్ చేశారు. ఎట్లా? భూస్వాములు వాళ్ళు ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఆస్తులను కాపాడుకోనికి రజాకర్లకు సపోర్ట్ చేశారు.
అది నిజానికి పేరు చేసినా అక్కడ ఉన్న వాళ్ళు కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో చాలా వరకు హిందువులే ఉన్నారు. అయితే అప్పుడు నిజాం ఇప్పుడు అంటే నేను మా తాతలు పెద్దలు చెప్పిన విషయం నేను మీకు చెప్తున్నాను. ఊర్లలోకి వచ్చిన తర్వాత రజాకర్ల మీద పోలీస్ యాక్ట్ వచ్చిన తర్వాత చాలా వరకు అప్పుడు ఏం చేస్తున్నారంటే ఇమీడియట్గా ఎవరైనా సరే రోడ్ల మీద తిరిగినా ఎవరైతే ఇప్పుడు గుంపులుగా ఉన్నా ఇమీడియట్గా పట్టుకొని అంటే పోలీస్ వాళ్ళు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే ఇది ఇంకొకటి ఇప్పుడు ఇస్లాం రాజ్యం చేస్తామా లేకపోతే దీన్ని పాకిస్తాన్ కలుపుతామా అన్నట్టు నిజాం ప్రయత్నించాడు. కాబట్టి పోలీస్ యాక్ట్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ డిఫరెన్షియేట్ ఏముంటుంది హిందువులకు ముస్లింలకు సంబంధించి టోపీ పెట్టుకోవడం లేకపోతే మనము ముల్దారం కట్టుకుంటాం అది చూసి చెక్ చేసేవారు. అట్లా ఉన్నప్పుడు ఏం చేశారంటే చాలా వరకు ముస్లింల సమాదాయం ఏముందో వాళ్ళు దాడులు చేసి అంతకన్నా ముందని పోలీసు వాళ్ళకి తెలిస్తే అక్కడ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్తే చాలా మంది హిందువులు వాళ్ళ ఇళ్లలో దాచిపెట్టుకున్నారు ముస్లింలను. రండి మా ఇంట్లో మా తమ్ముడు అవుతాడు మా అన్న అవుతాడు అంటే నేనేంటంటే హిందువులు ముస్లింలను కాపాడుకోరు, ముస్లింలు కూడా కొన్ని సందర్భాల్లో హిందువుల మీద కాపాడుకోరేమో. నేనేంటంటే దానికి దీనికి ముడిపెట్టలేము. నేనంటే హిందూ ముస్లింలు ఎప్పుడైనా కలిసి ఉంటారేమో. కానీ ఏమవుతుందంటే ఒకప్పుడు 80% మంది 90% మంది ముస్లింలల్లో హిందూ ముస్లింలు బాయి కలిసి ఉందామన్న భావన ఉంటే ఇప్పుడు క్రమంగా ఇప్పుడు ప్రపంచీకరణ అయిన తర్వాత ఇది మొత్తం అక్కడ నుంచి ప్రతి ఒక్కరికి మతోన్మాదాన్ని అట్లా పెంచి పోషడం వల్ల అది 90%, 80, 70, 50 అట్లా తగ్గుకుంటా పోతుంటే రేపు పొద్దున్న హిందువులు బతకలేని పరిస్థితి కదా. ఇప్పుడు నాగపూర్లోనే అక్కడ ఉన్న హిందువులు మెజార్టీ హిందువులు ముస్లింలు దాన్ని చేస్తే ఒక్కరైనా హిందువు బయటకు వచ్చి ప్రతిఘటించిండా? లేదు. ఎందుకు? మన నేచర్ అది కాదు కదా. సో వాళ్ళు కూడా అదే నేచర్ ఉండాలి కదా, అది లేకపోతే ఎట్లా? సో అది హిందూ ముస్లిం ఇట్లుంటే హిందువులలో మెజార్టీ ఉన్న హిందువులలో భయం ఏర్పడుతుంది. అది తప్పేం కాదు కదా భయం రావడంలో. మరి మీరే చూడండి ఇప్పుడు కాశ్మీర్లో ముస్లిం పాపులేషన్ అయిపోతే అక్కడ అరాచకం చేసి కాశ్మీర్ హిందువులు బయట పంపించారు. తర్వాత బెంగాల్లో ఇప్పుడు చాలా రాష్ట్రాలు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు 80% ఉన్నారు. అక్కడ హిందువులు ర్యాలీ కూడా చేయలేని పరిస్థితి. ఎక్కడెక్కడైతే ముస్లిం సమాజం పెరుగుతుందో అక్కడక్కడ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. మరి అది ఎట్లా? మరి దానికి సమాధానం చెప్పాలి కదా. ఎవరైతే హిందూ ముస్లింలు ఏమంటే శాంతినే పెంపొందిస్తుంది అన్న వాళ్ళు మరి అది చెప్పి నిరూపించాలి కదా. వాళ్ళు ఎక్కడ చెప్పలేని పరిస్థితి ఉంది. ఈవెన్ ఇప్పుడు కేరళలో కూడా ఇప్పుడు అది కేరళ ఏమంటారు చదువుకున్నాము 90% అక్షరాస్యత ఉంది మేము చాలా గొప్పలమండి. అసలు నిజానికి అప్పుడు సిరియాలో మీకు ISIS అని కొత్త ఒక ఉన్మాదం ముస్లిం ఇస్లాం స్టేట్ ఏర్పరిస్తామని ఒకటి ఉగ్రవాద సంస్థ ఏర్పడ్డది, మీకు తెలిసిందే కదా. విన్నానండి. మన దేశం నుంచి పోతే మొత్తం 100 మంది పోతే 80% కేరళ నుంచి పోయారు. అంత చదువుకున్న వాళ్ళు ఇంజనీర్లే. మరి చదువు ఏం నేర్పుతున్నది? మతోన్మాదాన్ని నేర్పుతున్నది. మరి కేరళ ఏ రకంగా ఆదర్శం తీసుకుందాం? ఇప్పుడు రీసెంట్గానే కొన్ని సంవత్సరం ఏందనుకుంటా ఒక తీవ్రవాద సంస్థ అని చెప్పి దాన్ని బ్యాన్ చేశారు. మన PFI పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. PFI పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అది ఎక్కడి నుంచి పుట్టింది? కేరళ నుంచే పుట్టింది. మరి చదువుకున్న వాళ్ళు దేశానికి సేవ చేయడానికి రారు కానీ దేశాన్ని నాశనం చేయడానికి వస్తారు అని అంటే మరి ఏం చదువు నేర్పుతున్నట్టు? ఇప్పుడు కేరళలో ఇప్పుడు ముగ్గురు సమానం ఉన్నారు, 30% హిందూ ముస్లిం క్రిస్టియన్. ఆడ హిందువుల పరిస్థితి ఘోరంగా ఉన్నది. హిందువులు ఈవెన్ క్రిస్టియన్లు కూడా బాధపడుతారు. లవ్ జిహాద్ సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ఓపెన్గా అప్పుడున్న విజయన్ అనుకుంటా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఓపెన్గా చెప్పిన సుమారు అప్పుడున్న లెక్కలు బట్టి 5,000 మంది వరకు మేబీ క్రిస్టియన్ హిందువులకు సంబంధించి అమ్మాయిలు కనిపిస్తలేరు. వాళ్ళందరూ లవ్ మ్యారేజ్ చేసుకోవడము మతం మారడము చేస్తారు. ఇంకా ఘోరం ఏంటంటే హిందువులను క్రిస్టియన్లను మతం మార్చి వీళ్ళని టెర్రరిస్టులుగా వేరే దేశాలకు పంపించిన చరిత్ర కూడా కేరళలో. చాలా వరకు ఏం చెప్తారంటే ముస్లింలలో చదువుకోని వాళ్ళే ఇట్లా చేస్తున్నారు. మరి కేరళ పరిస్థితి ఏంది? మరి పెద్ద టెర్రరిస్టుల పరిస్థితి ఏంది? మరి వీళ్ళు అంటే అర్బన్ నక్సల్స్ మన దేశానికి హిందుత్వానికి ఎంత నష్టం అంటే ఇప్పుడు అఫ్జల్ గురు ఉన్నాడు. ఏం చేసిండు? పార్లమెంట్ మన దేశానికి సార్వభౌమత్వానికి మన దేశ గణతంత్రానికి గొప్పగా ఉన్నదంటే ఏంది? పార్లమెంటే కదా. లోక్సభ రాజ్యసభ అక్కడే జరుగుతాయి, చట్టాలు అవుతాయి కదా. దాని మీద దాడి చేయించి అక్కడ ఉన్న ఎంపీలందరినీ మేబీ కిడ్నాప్ చేద్దామనుకుంటా లేకపోతే చంపేద్దామనుకుంటా వీళ్ళు టెర్రరిస్టులు దాని మీద అటాక్ చేశారు. పార్లమెంట్ మీద అటాక్ చేయించింది ఎవడు? అఫ్జల్ గురు ఎవరు? ఒక ప్రొఫెసర్. మరి చదువుకున్న తెలివి ఏమైనట్టు? తర్వాత అఫ్జల్ గురువును ఉరిశిక్ష తీస్తే JNUలో మనం అప్పుడు చూసాం కదా, ఆయన వర్ధంతికి పెద్దగా సెలబ్రేట్ చేసుకోవడం ఎవరు చేశారు? ఇదే కన్నయ్య కుమార్ కమ్యూనిస్ట్. ఇప్పుడు ఏం చేసిండు? మళ్ళీ రాజకీయ పార్టీకి వస్తే కమ్యూనిస్ట్ CPMలో జాయిన్ కాలేడు, కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. కమ్యూనిస్ట్ కంటే వాళ్ళ ఇంట్లో ఓటారని తెలుసు. కమ్యూనిస్ట్ భావజాలం ఎంత ఘోరం ఉందంటే వాళ్ళ ఇంట్లోనే కన్విన్స్ గారు వాళ్ళు చెప్పేదానికి. కాబట్టి వాళ్ళు ఈ మీడియాలకు వచ్చి వాళ్ళే ముందుకు వచ్చి వాళ్ళే చెప్పుట్లా నిజము గడప దాటే లోపల అబద్ధం ఊరంతా చుట్టూ తిరుగుతున్న కరెక్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భారతదేశం. వాళ్ళు మాట్లాడేది ఎట్లుంటుందంటే మన హిందూ దేవతలను చాలాసార్లు అవమానించారు.
వాడు హుస్సేన్ అనేటోడు ఒకటైతే చిత్రకారుడు అని చెప్పి సరస్వతి దేవిని బట్టలు లేకుండా భరతమాతని బట్టలు లేకుండా తెచ్చి ఒక బొమ్మ వేసి భరతమాత సరస్వతి దేవి అంటాడు. అరే అది ఆయన అక్కండి అదే అరే నువ్వు అవమానించుడు అక్కేమవుతుందా, నీది నువ్వు ఏమైనా చేసుకో, నీ భార్య అని చెప్పి రాసుకో దానికి చెప్తున్నావు, అదైనా తప్పే. అంటే నేనంటే మనల్ని అవమానించినట్టు చేయడం. తర్వాత సినిమాలలో కూడా ఇప్పుడు మన దేవుళ్ళు మన స్వాముల మీద కానీ స్వాముల దాంట్లో కూడా కొన్ని దాంట్లో తప్పు జరగవచ్చు ఏమంటలే, కానీ ఆదాన్ని ఇష్యూ చేసుకొని దాని మీదనే సినిమాలు రాలేవా? మన దేవి దేవతలను తక్కువ చూపించుకుంటూ మన దాంట్లోనే అంటరానితనం ఉందో లేకపోతే మన దాంట్లోనే వెనుకబాటుతనం ఉంది హిందువులలో అని ఎన్ని సినిమాలు వచ్చినాయి. అప్పుడు వీళ్ళు హిందూ సమాజం ఎవరైతే ఉన్నారో అరే ఇది ఇప్పుడు లేని దాంట్లో కూడా ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారని అడిగితే వాళ్ళు ఏమని చెప్పేయాలంటే వీళ్ళు ఈ అర్బన్ నక్సలైట్లు వాక్ స్వాతంత్రం ఉండాలి కదండి, మాకు హక్కులు ఉండాలి కదా. అదే ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ తీస్తే మీరు ఎట్లా తీస్తారండి? మీరు హిందూ ముస్లిం అయితే గొడవ పెడుతున్నారు. అప్పుడేమో హిందువులను తక్కువ భావన చూస్తానేమో హక్కు అవుతుంది వాళ్ళకు. ఇక్కడ హిందువుల మీద జరిగిన దాడి చూపిస్తానేమో నువ్వు అవతల రెచ్చగొట్టినట్టయితే. నువ్వేం మాట్లాడుతున్నావు? వాళ్ళకన్నా ఉండాలి కాశ్మీర్ ఫైల్స్ కానీ లేకపోతే కేరళ ఫైల్స్ కానీ లేకపోతే ఇప్పుడున్న చావా దాంట్లో కానీ ఇక్కడ చరిత్ర వక్రీకరించి చెప్పబడింది, చరిత్ర మొత్తం వక్రీకరించిన వాళ్ళు కూడా ప్రూవ్ చేయలేరు. కేరళలో లవ్ జియా స్టార్ట్ అయింది, దేశం అంతా అవుతుందని అది గవర్నమెంట్ రికార్డులోనే ఉంది, సుప్రీంకోర్టు వరకు పోయినాయి కేసులు. కాశ్మీర్లో పండితులను చంపిరు అని అందరికీ తెలుసు, ఎల్లగొట్టిరని అందరికీ తెలుసు. మొన్ననే వాళ్ళకు మళ్ళీ కొన్ని ఇండ్లు ఇచ్చారు. అయినా కూడా మేము కళ్ళు మూసుకుంటాం, మేము చెప్పాము, మాకు తెలియదు అని అంటే ఏం చెప్పాలి? మీరు ఎవరిని మోసం చేస్తున్నట్టు? ఆ కమ్యూనిస్టు భావజాలం ఉన్న ఎంత ఘోరమైందంటే ఇప్పుడు కొత్తగా ఉన్న జనరేషన్ కూడా వాళ్ళు చెప్పేదానికి అట్రాక్ట్ అవుతారు. అదే నిజం అనుకుంటారు. నిజమైన చరిత్రను కాకుండా అంటే ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడేటోళ్ళు కమ్యూనిజం గురించి వాటికి ఎందుకు చెప్తున్నానంటే హిందుత్వానికి దేశానికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తున్నారు. అలా సిద్ధాంతం ఏదో నాకు తెలియదు. ఇప్పుడు నేను తెలుసుకున్న కాడికి ఏంటంటే లేని వాళ్ళ కోసం కొట్లాడడం, హక్కుల కోసం న్యాయం కోసం కొట్లాడడం అనేది నా చిన్న ఉన్నప్పుడు అంతవరకు విన్నాను. సరే వాళ్ళ దాంట్లో కూడా తప్పులు ఉన్నాయేమో ఎంతో చేసిరని కూడా. ఈవెన్ ఇప్పుడు నిజాంకు వ్యతిరేకంగా కూడా సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారు. అది ఎవరు ఏమంటారు కాదలేని సత్యం. ఇంకోటి అప్పుడు వీళ్ళు ఏమంటారు ఆర్ఎస్ఎస్ ఏడుందంటే అప్పుడు ఆర్ఎస్ఎస్ లేదు, అంత గట్టిగా ఆర్ఎస్ఎస్ కూడా కొట్లాడుతుండేమో. ఇప్పుడు బీజేపీ సంఘం ఇంత గట్టిగా ఉంటే అప్పుడు ఆర్ఎస్ఎస్ అంత గట్టిగా లేదు. వీళ్ళు చేశారు, సాయుధ పోరాటం చేశారు, రైతుల కోసం పోరాటం చేశారు, అదంతే. కానీ రాను ఏమవుతారంటే వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చేసారు అయిపోయింది. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే మా తాతలు నెయ్యి తిన్నారు, మీరు మా మూతిరి వాసన చూడండి అన్నట్టు. నువ్వు అట్లా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, అంతకుముందు టీఆర్ఎస్ ఉంది కదా. మనం ఆలోచిస్తే చూడండి ఏమైనా పోరాటాలు చేసిరని మీరు చూడండి. నాకు తెలిసిన కాడికి నేను 99 ఎలక్షన్ నుంచి చూస్తున్నాను. 99లో కమ్యూనిస్టులు టీడీపీకి సపోర్ట్ చేశారు నేను అనుకుంటున్నాను. ఒకసారి బీజేపీకి సపోర్ట్ చేశారు, ఒకసారి టీడీపీకి బీజేపీ సపోర్ట్ చేసింది కాబట్టి అప్పుడు చేయలేదు, అంతకన్నా ముందు చేశారు. 2004లో కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. మళ్ళీ తర్వాత ఎలక్షన్లకు 2009లో టీడీపీకి టీఆర్ఎస్కి సపోర్ట్ చేశారు. 2014లో టీఆర్ఎస్, మళ్ళీ మొన్న 2023 ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్కు. ఏం లేదు వీళ్ళది ఏంటంటే ఏదో ఒక సీటు మాకు బిచ్చం వేయండి మేము గెలుస్తాము, ఆ సీటు పెట్టుకొని. మరి నిజానికి ఇప్పుడు మొన్న ఎంతమంది నిలబడ్డారండి కమ్యూనిస్టులు పార్టీలు? మొత్తం తిప్పి కొడితే ఒక 50 నిలబడ్డారు. అంటే ఇంకోటి అందులో ఘోరం ఏంటంటే సిపిఐ 117 నిలబడవచ్చు, సిపిఎం 117 నిలబడవచ్చు. మన దాంట్లో ఇద్దరు కలిసి కూడా 50 నిలబడ్డారో లేదో నాకు తెలిసిన కాడికి. ఒక్కరు గెలవడానికే పొత్తు పెట్టుకుంటే మరి మిగతా దాంట్లో పార్టీ ఏం కావాలి, సిద్ధాంతం ఏం కావాలి? మిగతా వాళ్ళంతా కట్టప్పాలన్నమాట, బానిసలు వాళ్ళ సిద్ధాంతం. ఏంటంటే ఇప్పుడు ఎందుకు మీకు చెప్తున్నానంటే హిందువులలో ఆడవాళ్ళ హక్కుల గురించి వాళ్ళు మాట్లాడేది తప్పేం కాదు, నిజానికి వాళ్ళు మాట్లాడింది కరెక్టే. మరి ముస్లింలలో బుర్ఖాన్ దాటి బయటికి రాని దాని గురించి ఎప్పుడైనా మాట్లాడినావా? ముస్లింలలో కనీసం మసీదులకు రాని దాని గురించి మాట్లాడినావా? ముస్లింల ఆడవాళ్ళకి సమాన హక్కులు లేవు దాని గురించి మాట్లాడిరా? మరి అంటే హిందువులలోనే తప్పులు వెతుకుతాము, ముస్లింల తప్పులు వెతుకమంటే సాధారణ పౌరులు ఎట్లా ఆలోచిస్తారు? వీళ్ళు ఈ మధ్యలో మరి చూడండి వాళ్ళు మాట్లాడేదంటే మొత్తం ఆర్ఎస్ఎస్ పెరుగుతుంది. అదానికి కూడా మీకు సందర్భం వచ్చింది కాబట్టి నేను కంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు దేశమంతా ఆర్ఎస్ఎస్ పెరిగిపోతున్నదని ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి ఒక వింగ్ ఉంది, అంటే వింగ్ కాదు, ఒక ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడిచే స్కూల్ ఉంటుంది, శిశు మందిర్ అని, శ్రీ సరస్వతి శిశు మందిర్ అని ఒక దేశమంతా ఉంది. మన దగ్గర సరస్వతి శిశు మందిర్ పేరు మీద చేస్తుంది. అయితే ఇప్పుడు నేను కూడా శిశు మందిర్ స్కూల్, మా ఇంటి దగ్గర కూడా ఉందండి. నేను శిశు మందిర్ స్కూల్ చిన్నప్పటి నుంచి చదివింది అందులోనే. అయితే మేము మాటలలో ఒక సీనియర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త నేను ఒకసారి మాట్లాడినప్పుడు ఏమన్నానంటే మీరు ఆర్ఎస్ఎస్ స్కూల్ కదా, మీకు చిన్న ఉన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ గురించి తెలుసు కదా, అంటే దేశం గురించి అంతగా ఆలోచిస్తారు కదా, మీరు మీ శిశు మందిర్ స్కూల్లో చదివిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా. ఎంతమంది మీరు ఫుల్ టైమ్ పనిచేయడానికి దేశం కోసం వచ్చారు అనుకుంటున్నాను అని నన్ను అడిగాను. ఏమని నాకు తెలియదు అంటే ఒకరు కూడా రాలేరు అని చెప్పేదాన్ని, లేకపోతే వచ్చే 10 మంది వచ్చారేమో. అంటే పరిస్థితి ఏంటంటే ఫుల్ టైం వల్ల ఆర్ఎస్ఎస్కి వస్తలేరు, తర్వాత వింగ్స్ కూడా చాలా కష్టమవుతుంది. కానీ ఆర్ఎస్ఎస్ ఎందుకు అనిపిస్తున్నది అంటే ఇప్పుడు సేమ్ ఇప్పుడు సాధారణ హిందువు ఆలోచిస్తాడు, అరే ఇప్పుడు హిందువుల మీద దాడి జరిగింది అది తప్పే కదా అని వీడు అనుకుంటాడు, ఆ సాధారణ హిందువు అనుకుంటాడు. వీళ్ళు వామపక్షాలు ఏంటంటే హిందువులదే తప్పు,
అసలు అంతకన్నా ముందు మీరు ఎవ్వరు చూడనప్పుడు 10 మంది చంపేశారు, అందుకే ముస్లింలు వచ్చారు. లేని కథలు ఇస్తే అరే నువ్వే మనిషిరా నాయన అని చెప్పి బీజేపీ కొట్టేస్తారు. నేను ఏంటంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ అన్నది కింది స్థాయి ఎంత గట్టిగా ఉందో లేదు కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే మీరు దేశం గురించి మాట్లాడారనుకో, మీరు ధర్మం గురించి మాట్లాడారనుకో, మీరు హిందుత్వం గురించి మాట్లాడారనుకో, అరే హిందువు కూడా దేవుడే కదా అని మీరు ఆర్ఎస్ఎస్ అయిపోతారు వాళ్ళ దృష్టిలో. కాబట్టి వాళ్ళు ఏడ్చిన కొద్దీ ఆర్ఎస్ఎస్ బీజేపీ పెరుగుతున్నారు. రైట్. ఫైనల్గా ఒకటే క్వశ్చన్, మరి ఇదంతా మూలం ఆర్ఎస్ఎస్ వెనకుండి నడిపిస్తున్నట్టు కూడా కొన్ని ఆరోపణ ఉంది, దాని మీద మీరు ఏమంటారు ఫైనల్గా? అంటే ఒకటే అండి, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఇప్పటివరకు అంటే ఎప్పుడైతే 2-3 సార్లు బ్యాన్ చేయబడ్డాడు ఆర్ఎస్ఎస్. ఎందుకు చేసిందంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ హత్యప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉండొచ్చు అని, తర్వాత 1975 ఎమర్జెన్సీ, ఆ 2 కేసులలో కూడా ఆర్ఎస్ఎస్ సంబంధం లేదు అని చెప్పి ఇదే ఆర్ఎస్ఎస్ సమావేశాలకు అంబేద్కర్ గారు వచ్చారు. మరి హిందుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు కొంతమంది ప్రొజెక్ట్ చేస్తారు, హిందుత్వం నాశనం కావాలని అంబేద్కర్ జీవితాశయం అంటున్నాడు. అలాంటిది మరి హిందుత్వం కోసం పనిచేసి ఆర్ఎస్ఎస్ దానికి ఎందుకు వస్తాడు? అంటే ఆయన విమర్శనాత్మకంగా వచ్చి ఉండొచ్చేమో, అక్కడికి వచ్చిన తర్వాత ఆహ్వానితులుగా వచ్చి ఉండొచ్చేమో. అంటే ఆయన మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే ఇంతమంది మీరు అందరు కూర్చురు కదా, ఒక వ్యక్తికి వెనకాల కూర్చున్న వ్యక్తికి ఆయన కులం తెలియదంటే మీరు ఎంత నడుపుతారో నాకు ఆశ్చర్యంగా ఉందని అభినందించారు. అంటే నేను వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను, మేము శిశు మందిర్ స్కూల్ సంబంధించి చదివినాం అనుకోండి, మా దాంట్లో కొంతమంది కులం పేరు పెట్టాడు. ఇప్పుడు నేను కొత్త పెట్టుకుందా, మా ముందు నుంచి వస్తుంది కాబట్టి నా పేరులో రెడ్డి ఉంటుంది. తెలంగాణలో కొంతమంది గౌడ్స్ పెట్టుకుంటారు, ఒక 2-3 కులాలు తప్ప ఇప్పుడు పెట్టుకుంటారు. కానీ మేము చిన్నప్పటి నుంచి పెరిగిన మాకు మా ఫ్రెండ్స్ కులం ఏందనేది మాకు తెలియదు. నేను ఇప్పుడు ఇంటర్ తర్వాత డిగ్రీ ఎల్ఎల్బి చేసినప్పుడు కూడా కులం ఏందనేది తెలియదు. నాకు ఎప్పుడు కులం తెలుస్తుంది తెలుసా, ఇవన్నీ నేను అడ్వకేట్ అయినాక తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే ఉన్న అడ్వకేట్లలో కూడా నేను కొంతమందికి శత్రువుని, ఎందుకు నేను ఈ కులంలో పుట్టినందుకు. అంటే చెప్తున్నాను. సో నేనంటే ఎంత చదువుకుంటే అంత అన్ని పెరుగుతున్నాయి, కులత్వం కానీ మతత్వం కానీ అవన్నీ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ గురించి మీరు అన్నారు కదా, ఆర్ఎస్ఎస్ అన్నది ఏ దాంట్లో అయినా సరే, అంటే ముందు నుంచి మీకు ఎందుకు చెప్తున్నానంటే అంబేద్కర్ గారు ఆర్ఎస్ఎస్కి వచ్చారు, తర్వాత ఇందిరాగాంధీ ఆర్ఎస్ఎస్ గురించి. ఇందిరాగాంధీ అయితే వీర సావర్కర్ గారిని ఈ దేశం యొక్క ముద్దు బిడ్డ అని వీర సావర్కర్ పిలిచారు. అదే వీర సావర్కర్ నుంచి వ్యతిరేకంగా మాట్లాడతారు వీళ్ళు. అయితే అప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా ఆర్ఎస్ఎస్ మీద బీజేపీ గవర్నమెంట్ కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్న 10 సంవత్సరాలు ఉంది కదా, ఏ ఆర్ఎస్ఎస్ వ్యక్తి మీద ఒక్క కేసు కూడా పెట్టలేదు. మరి ఎందుకు పెట్టలేదు? ఆర్ఎస్ఎస్ అన్నది జాతీయవాదాన్ని పెంపొందించింది. ఆయన ఇప్పుడు 100 సంవత్సరాలకు అడిగెడుతుంది. 100 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏమంటారంటే ఆర్ఎస్ఎస్ అనేది జాతీయవాదంతో మనం ఉండాలి, మన దేశం అభివృద్ధి చెందాలి, జాతీయవాదం దేశభక్తి ఉండాలి అని. అందులో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే మీరు ఏ మతమైనా కానీ మీరు దేశం గురించి మాట్లాడితే మీరు ఆర్ఎస్ఎస్ వ్యక్తే. ఇప్పుడు వీళ్ళ అర్బన్ నక్సలైట్ల దృష్టిలో ఎట్లా అంటే హిందువులు కాదు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ చాలామంది కూడా వాళ్ళు ఆర్ఎస్ఎస్ అని కన్సిడర్ చేసేస్తారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కొంతమంది ఆర్ఎస్ఎస్గా బీజేపీగా ఎందుకు వాళ్ళకి ముద్రేశారంటే వాళ్ళు దేశం గురించి మాట్లాడుతారు. దేశం అంతా కలిసి ఉండాలి కదా, మన దేశం ఉండాలి కదా అంటుండు, అంటే అయిపోయి ఆర్ఎస్ఎస్. కానీ నిజానికి ఆర్ఎస్ఎస్ ఇప్పటివరకు చరిత్రలో ఎక్కడ లేదు, ఇక ముందు కూడా ఉండదు. ఆర్ఎస్ఎస్ ఏంటంటే దేశానికి కలిసి ఉండాలన్న భావనతో ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. ఇంకొకటి దీంట్లో ఏమిందంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో ఇప్పుడు నేను శిశు మందిర్ స్కూల్ అన్నాను కదండి, నేను ఆర్ఎస్ఎస్కి శాఖలకు ఏళ్ళ మీద లెక్కబట్టి ఎన్నిసార్లు పోయినా అన్నది. నేను శిశు మందిర్ స్కూల్ చదివినప్పుడు కూడా మేము స్కూల్కి వెళ్తుంటాం, శాఖలకి ఏమి వెళ్ళలేదు. తర్వాత నేను ఆర్గనైజేషన్లో పనిచేసాను కానీ ఆర్ఎస్ఎస్ డైరెక్ట్ వింగ్లో పనిచేయలేదు. నేను ఎప్పుడు శాఖలకు కూడా తక్కువ నేను వెళ్ళింది. మరి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నేనే ఆర్ఎస్ఎస్ దానికి పోలేదు. ఇప్పుడు ఎవరంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ సంబంధించి వాళ్ళు తప్పు చేస్తారు అనడం, ఏదైనా సంబంధం ఉందా అని చూడాలి కదా. ఇంకొకటి ఒకరోజు ఇప్పుడు మీరు ఒక సమావేశం చెప్తారండి, ఓ మీటింగ్ చెప్తారు, లేదు అలా 100 మంది వింటారు. విని అందులో ఒకడు మీ దానికి ప్రభావితం అవుతాడా లేదా సంబంధం లేదు, ఏదో ఒక తప్పు చేశాడు. అది మీరు తప్పు చేసిందంటే మీరు ఒప్పుకుంటారా? మీరు పలానా ఓని చంపండి అంటే వీడు పోయి చంపితే కరెక్ట్, కానీ మనం కలిసి ఉందామని ఏదో విషయం చెప్తారు, వీడు పోయి వాళ్ళని చంపుతాడు. ఉదాహరణ దానికి మీకు ఎట్లా కనెక్ట్ చేస్తారు? అది వ్యక్తిగతమే కానీ సమిష్టిగత. అట్లా ఆర్ఎస్ఎస్ సంబంధించి ఒకనాడు శాఖకు వచ్చినాడు, 2 సార్లు మీటింగ్లకు వచ్చినోడు వాడేదో తప్పు చేస్తే ఆర్ఎస్ఎస్ ఎందుకు చేపించినట్టయితే? అంతే కదా. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎన్నో ఎలక్షన్స్ అవుతున్నాయి, దాంట్లో అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళ కింది స్థాయిలో వాళ్ళు కొట్లాడుకుంటారు, చంపుకుంటారు. మరి అధ్యక్షునికి ముడిపెడదామా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు రేపు పొద్దున్న ఎన్నో మంది టీఆర్ఎస్లో గొడవలు, కింది స్థాయిలో గొడవలు అయితే చంపేస్తారు. మరి రేవంత్ రెడ్డి చేసిండు ఆయన మీద కూడా మర్డర్ కేసు పెడదామా? అందుకే కదా ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి సస్పెన్షన్. అంటే నేనేమంటే అంతవరకే చూడాలి కదా. ఇప్పుడు ఈవెన్ వీర సావర్కర్ గారు కూడా అట్లనే ఇరికించు. వీర సావర్కర్ గారు ఒకసారి కలిసిండు, 2 సార్లు కలిసిండు, లేకపోతే ఆయన ఫాలో అయ్యిండు అని అభిమాని అన్న కారణం చేత నాథురాం గాడ్సేను ఈయనకు ముడిపెట్టి ఈయననే చంపించండి అన్నది. ఈయన ఆర్ఎస్ఎస్, వీర సావర్కర్ ఆర్ఎస్ఎస్ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆర్ఎస్ఎస్ చంపించిందని ఒక అపోహలు సృష్టించారు. అప్పుడు రాజ్యం వాళ్ళదే, అధికారం వాళ్ళదే, సోర్స్ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఇవన్నీ తప్పుడు సమాచారాన్ని ప్రజలకి ఇంకి. ఇప్పుడు ఏమవుతుందంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు నచ్చని విషయం ఏమవుతుందంటే ఇన్ని రోజులు వాళ్ళు చెప్పిన కథ అంతా విన్నాము, అందరము ఊకున్నాము, అయిపోయింది. ఇప్పుడేమో అందరికీ ఆత్మాభిమానం పెరిగింది, ఇండిపెండెన్స్ పెరిగింది కాబట్టి ప్రశ్నిస్తున్నాం.
ఇప్పుడు నువ్వు చెప్తున్నది నిజమా కాదా ఎట్లా అని అడుగుతున్నారు. ఆ అడుగుట్ల వాళ్ళు పారిపోతున్నారు ఈ అర్బన్ నక్సలైట్లు వేరే. సో వాళ్ళది సిద్ధాంతం ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి ఏం చేస్తారంటే అందరినీ ఆర్ఎస్ఎస్ ఇది మతము అనేది ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళు ఏం సిద్ధాంతం ఫాలో అవుతారో అలా సగం సిద్ధాంతాలు నేను కూడా ఫాలో అవుతారు. వాళ్ళు చెప్పే సిద్ధాంతం వాళ్ళు ఫాలో అవుతారో లేదు ఏముంటుంది వాళ్ళు చెప్పేది. ఉదాహరణకు లేని దగ్గర తీసుకోవాలి, నేను ఫీజులు లేని దగ్గర తక్కువ తీసుకుంటాను. లేదు సమాజ సేవ చేయాలి, నాతో మీరు చేస్తారు నేను చేస్తాను. ఇప్పుడు కమ్యూనిజం అని అంటే అదేం కొత్త మతం కాదు ఏం కాదు కదా. నువ్వు ఏదంటే కొన్ని మంచి చెప్పినావు అది అందరు పాటిస్తారు, ఇంకా నువ్వేంది కొత్త చెప్పేది. పోనీ నువ్వు ఆదర్శంగా బతికిన చరిత్ర ఏమైనా ఉందా? నువ్వు ఒకనాడు అధికారంలో రాకపోతే పోనీ మంచిగా పరిపాలన చేసావని. పోనీ అధికారంలోకి వచ్చిన కేరళ పశ్చిమ బెంగాల్ ఏమైనా ఉద్ధరించినవా? పశ్చిమ బెంగాల్ ఇప్పటికీ వెనుకబడ్డ ప్రాంతమే. పోనీ ఏం చేసిండు? ఇప్పుడు ఇంత ముస్లింలు బంగ్లాదేశ్ నుంచి రానికి కారణము కమ్యూనిస్టులు 30 సంవత్సరాల వాళ్ళకి పిలిపించి రేషన్ కార్డులు ఇచ్చి ఓటర్లు ఇచ్చిందే వాళ్ళు. అది వాళ్ళు ఆపింది, ఈమె కంటిన్యూ చేస్తుంది మమతా బెనర్జీ. కాబట్టి ఆర్ఎస్ఎస్ దేశం కోసం పనిచేస్తుంది. ఆర్ఎస్ఎస్ను మనము ఆదర్శంగా తీసుకోవాలి. ఆర్ఎస్ఎస్లో ఎంతో వివిధ క్షేత్రాలు, డైరెక్ట్ ఆర్ఎస్ఎస్ కాకుండా వివిధ క్షేత్రాలలో మనం కలిసి పనిచేయాలి. ఎందుకు పనిచేయాలంటే నేను వ్యక్తిగతంగా చెప్తాను, నేను ఆర్గనైజేషన్లో అంతకన్నా ముందు ఆర్ఎస్ఎస్ వింగ్లలో 1-2 పనిచేసాను. ఈ మధ్యలో నేను టైం ఇవ్వలే చేయలేదు. కానీ ఏమైందంటే చాలా సమాచారం నాకు తెలుస్తలేదు. అంటే మనం కలిస్తే మాట్లాడతాం కదా. కాబట్టి ఏదో ఒక వివిధ క్షేత్రాలతో ఈ హిందూ వింగ్స్ కానీ ఈ నేషనలిజం సంబంధించి పనిచేసే వాళ్ళతోటి మనము ఒక కనెక్షన్ పెట్టుకోవడం వల్ల సమస్యలు తెలుస్తాయి. కాబట్టి అది ఆర్ఎస్ఎస్తో అందరం కనీసం కలిసి పని చేయకపోయినా, ఆర్ఎస్ఎస్లో జాయిన్ కాకపోయినా ఆర్ఎస్ఎస్ వివిధ క్షేత్రాలు సంబంధించి కొన్ని ఉన్నాయి కాబట్టి వాటితోటనే మనం కనెక్షన్ పెట్టుకొని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ పైన ఉంది. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి, ఫర్ యువర్ యాక్టివ్ వాయిస్. సమరసింహారెడ్డి గారు వీరు యువ న్యాయవాదిగా ఉన్నారు, అదేవిధంగా రైట్ వింగ్ యాక్టివిస్ట్గా ఉన్నారు. సో మతాలు వేరైనా అందరి యొక్క అభిమతం ఒకటిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఏ ఒక్క మతాన్ని మనం ద్వేషిద్దాం, మరొక మతాన్ని మనం ప్రేమిద్దాం అన్నది కాకుండా సో మరి అందరూ కూడా కలిసి ఉంటే అన్ని మతాలు కూడా సామరస్యతను పాటిస్తే సో చక్కగా మరి సమాజం కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వేరే దేశానికి సంబంధించిన రాజులు వచ్చి ఇక్కడ ఫైట్ చేసినప్పుడు వారు చేసిన దాష్టికాన్ని మనం గుర్తుంచుకొని ఇప్పుడు కూడా మనం కొట్టుకుందామా అన్నది ప్రశ్న. ప్లస్ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వాలు మరి మతపరమైన ప్రభుత్వాలుగా ఉన్నాయా, లేకపోతే మతరహితంగా ఉన్నాయా, లేకపోతే మనమంతా ఒకటే అన్న ప్రభుత్వాలు ఉన్నాయన్నది కూడా ప్రేక్షకులే స్వయంగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.